హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి 2026కి సంబంధించి వివరాలు చూద్దామండి. అందులో మొదటిగా కంప్యూటర్ దీదీ దీదీ కా దుకాన్ అనే కేంద్ర ప్రభుత్వ పథకం గురించి చూద్దాం. గ్రామీణ మహిళా సాధికారిత మరియు డిజిటల్ ఆర్థిక లావాదేవీల లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ వినూత్న పథకాన్ని ప్రారంభించింది. గ్రామీణ మహిళలకు డిజిటల్ ఉపాధి కల్పించడం మరియు వారికి ఆర్థిక స్వావలంబన వైపు నడిపించడం అనే లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు. దీంట్లో భాగస్వామ్యం అవుతున్న సంస్థలు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మరియు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, వీటితో పాటు యూనిసెఫ్ సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. సో లబ్ధిదారులకు వయసు వచ్చేసరికి 18 నుంచి 29 ఏళ్ల మధ్యలో వయసు ఉండి డిగ్రీ లేదా ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువతులు లేదా మహిళలు ఈ పథకానికి అర్హులవుతారండి. సో ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 2500 మంది మహిళలను లక్షాధికారులుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సో మన ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో ఈ పైలట్ ప్రాజెక్ట్ను ప్రారంభిస్తున్నారండి. సో ఇది ఎంపికైందనమాట. గుంటూరు జిల్లాలోని తాడికొండ మండలం ఈ ప్రాజెక్టుకి ఎంపికైంది. ఈ ప్రయోగం విజయవంతమైతే దీనిని జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ కింద దేశవ్యాప్తంగా దీన్ని విస్తరించనున్నారు. సో పథకం పేరు కంప్యూటర్ దీదీ దీదీ కా దుకాన్. దీనికోసం మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైంది ఎవరు అంటే అది ఏ ప్రాంతము అంటే గుంటూరు జిల్లాలోని తాడికొండ మండలం. సో దీని మీద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కొన్ని చూద్దామండి. కంప్యూటర్ దీదీ దీదీ కా దుకాన్ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? సో గ్రామీణ మహిళల సాధికారిత మరియు డిజిటల్ ఆర్థిక లావాదేవీలను ప్రోత్సహించడం. ఈ పథకం దేశవ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతుంది? సో 5 రాష్ట్రాల్లో ఇది పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో ఈ ప్రాజెక్టు అమలవుతున్న మండలం ఏది? తాడికొండ మండలం. అసలు మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, గట్టిప్రోలు కోటదిబ్బ అనే ప్రాంతం మనకి న్యూస్లో ఉందండి. ఎందుకనేది చూద్దాం. కేంద్ర సాంస్కృతిక శాఖ ఈ ప్రాంతాన్ని జాతీయ ప్రాధాన్యమున్న పురావస్తు స్థలంగా, యాన్షియంట్ మాన్యుమెంట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్గా ప్రకటించడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. గట్టిప్రోలులోని కోటదిబ్బ అనే ప్రాంతం అండి. సో ఇది తిరుపతి జిల్లా, గతంలో నెల్లూరు జిల్లాలో ఉండేది. నాయుడుపేట సమీపంలోని గట్టిప్రోలు అనే ప్రాంతంలో ఇది ఉంది. ఇది స్వర్ణముఖి నదీ తీరంలో ఉన్నట్లు గత తవ్వకాల్లో వెల్లడైంది. చారిత్రక నేపథ్యం వచ్చేసరికి ఈ తవ్వకాల్లో లభించిన ఆధారాల ప్రకారం ఇది 2000 ఏళ్ల క్రితం నాటిది ఆ ప్రాంతం అంటండి. సో ఇక్కడ లభించిన ఇటుకల పరిమాణం, నిర్మాణాలు శాతవాహనులు, ఇక్ష్వాకుల కాలం నాటి అమరావతి, నాగార్జునకొండ కట్టడాన్ని పోలి ఉన్నాయి. సో పురాతన స్మారకాలు, పురాస్థలాలు మరియు అవశేషాల చట్టం 1958లోని సెక్షన్ 4(1) ప్రకారం దీనిని జాతీయ ప్రాధాన్యత గల ప్రాంతంగా గుర్తిస్తున్నారు. సో ప్రాంతం వచ్చేసరికి గట్టిప్రోలు దగ్గర ఉన్న కోటదిబ్బ అనే ప్రాంతం అండి. సో ఏ జిల్లాలో ఉందండి? తిరుపతి జిల్లా. ప్రాంతం నాయుడుపేట సమీపంలోని గట్టిప్రోలు. ఏ నది ఒడ్డున ఉందండి? స్వర్ణముఖి నదీ తీరంలో. సో గట్టిప్రోలు కోటదిబ్బను ఏ శాఖ జాతీయ ప్రాధాన్యం ఉన్న పురావస్తు స్థలంగా ప్రకటించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది అంటే కేంద్ర సాంస్కృతిక శాఖ. గట్టిప్రోలు కోటదిబ్బ ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది? తిరుపతి జిల్లాలో. ఏ నదీ తీరంలో ఉందంటే స్వర్ణముఖి నదీ తీరంలో. సో కేంద్ర బడ్జెట్ 2026-27 అంటే కేంద్ర బడ్జెట్ ఇక్కడ డిస్కస్ చేయట్లేదని, అందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కేటాయింపులు ఏమున్నాయి అనేది మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తాం. మన ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ గురించి వీడియో లాస్ట్లో మీకు ఇవ్వడం జరిగిందండి. సో వీడియో చివరి వరకు చూడండి. మొత్తం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ వివరాలన్నీ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. సో కేంద్ర బడ్జెట్ రవాణా రంగం వచ్చేసరికి హై స్పీడ్ కారిడార్లు అనేవి మన ఆంధ్రప్రదేశ్కి కేటాయించడం జరిగింది. దేశవ్యాప్తంగా ప్రకటించిన 7 హై స్పీడ్ రైలు కారిడార్లలో 3 కారిడార్లు ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్ళనున్నాయి. కారిడార్ 1 హైదరాబాద్ బెంగళూరు, కారిడార్ 2 హైదరాబాద్ అమరావతి చెన్నై, 3ది చెన్నై బెంగళూరు. ఈ 3 కారిడార్లు మన ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్తాయి అన్నమాట అండి. సో మొత్తం ఈ 3 కారిడార్ల పొడవు వచ్చేసరికి 1671 కిలోమీటర్లు కాగా ఇందులో 857 కిలోమీటర్లు అంటే సుమారు 51% ఆంధ్రప్రదేశ్ పరిధిలోనే నిర్మించనున్నారు. సో ఇలా మనకి హై స్పీడ్ రైల్ కారిడార్లు అనేవి ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కేటాయించడం జరిగిందండి.
ఆంధ్రప్రదేశ్ రైల్వే రంగానికి కేంద్ర బడ్జెట్ మొత్తం 2026-27 ఇచ్చిన కేటాయింపులు ఏంటనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2026-27 బడ్జెట్లో ఏపీకి రైలు ప్రాజెక్టులకు, ఆంధ్రప్రదేశ్ రైలు ప్రాజెక్టులకు మొత్తం 10,134 కోట్లు కేటాయించారు. ఇది గతంలో 2009-14 సగటు కేటాయింపుల కంటే 11 రెట్లు అధికంగా కేటాయించడం జరిగింది. మొత్తం పనులు వచ్చేసరికి రాష్ట్రంలో ప్రస్తుతం 92,649 కోట్ల విలువైన రైల్వే పనులు జరుగుతున్నాయి. నెక్స్ట్ కవచ్ వ్యవస్థ వచ్చేసరికి రైలు ప్రమాదాలను నివారించే దేశీయ సాంకేతికత అయిన కవచ్ను ఇప్పటికే 130 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేశారు. మరో 2,507 కిలోమీటర్ల మేర పనులు పురోగతిలో ఉన్నాయి. అలాగే అమృత్ స్టేషన్ పథకం ఆంధ్రప్రదేశ్లో 73 స్టేషన్లకి ఈ పథకం కింద వీటిని ఆధునీకరిస్తున్నారు. అమృత్ స్టేషన్ పథకంలో భాగంగా 73 స్టేషన్లు ఆధునీకరిస్తున్నారు. మంగళగిరి, కాకినాడ టౌన్, తుని అనే చోట పూర్తిగా ఆధునీకరణ పనులు పూర్తయ్యాయంటండి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 12,967 కోట్ల విలువైన 10 రైల్వే ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ఇంకా కొనసాగుతున్నవి ఏంటి అంటే 34,680 కోట్ల విలువైన మరో 16 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి కేంద్ర బడ్జెట్ సమయంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇచ్చిన వివరాలండి. నెక్స్ట్ పారిశ్రామిక రంగానికి సంబంధించి రేర్ ఎర్త్ అలాగే సెమీ కండక్టర్ మిషన్లో భాగంగా కూడా ఆంధ్రప్రదేశ్కి కేటాయింపులు చేయడం జరిగింది. రేర్ ఎర్త్ కారిడార్ అరుదైన ఖనిజ నిల్వలున్న 4 దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. దీనివల్ల మైనింగ్, ప్రాసెసింగ్ రంగాల్లో మన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెరగనున్నాయి. కోస్తా తీరం వచ్చేసరికి శ్రీకాకుళంలోని గార మండలం నుండి విశాఖపట్నంలోని భీమునిపట్నం ప్రాంతాల్లో బీచ్ శాండ్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయండి. అలాగే ఏజెన్సీ ప్రాంతాలైన విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలో బాక్సైట్, గ్రాఫైట్ నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. ఈ గ్రాఫైట్ నుండి క్రిప్టాన్, జీనాన్ వంటి అరుదైన వాయువులు లభిస్తున్నాయి. అలాగే రాయలసీమలో అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలో బంగారు గనులతో పాటు వెనీడియం, గ్యాలియం వంటి విలువైన ఖనిజాలు కూడా లభ్యమవుతున్నాయి. సో ఇలా రేర్ ఎర్త్స్ అనేవి మన ఆంధ్రప్రదేశ్లో లభించడం వల్ల రేర్ ఎర్త్ కారిడార్ అనే దాన్ని ఇక్కడ ఏర్పాటు చేయనున్నారండి. నెక్స్ట్ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0 మొత్తం దీనికోసం కేటాయింపులు 40,000 కోట్లు చేయడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్కి. ఇది ఎక్కువగా లబ్ధి పొందే ప్రాంతం వచ్చేసరికి కర్నూలు, వార్వకల్లు అలాగే తిరుపతి. వార్వకల్లు ప్రాజెక్టు సుమారు 14,000 కోట్ల పెట్టుబడితో సిలికాన్ కార్బైడ్ సెమీకండక్టర్ తయారీ పరిశ్రమ వార్వకల్లులో ఏర్పాటు కానుందండి. సిలికాన్ కార్బైడ్ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. జపాన్కు చెందిన ఇటోవా మైక్రో టెక్నాలజీ భాగస్వామ్యంతో ఇండ్ చిప్ సంస్థ దేశంలోనే మొదటి ప్రైవేట్ సిలికాన్ కార్బైడ్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తుంది. దీని పెట్టుబడి 14,000 కోట్లు అండి. సో ఏ సంస్థ ఏర్పాటు చేస్తుందనేది చూసుకోండి. ఈ జపాన్కి చెందిన ఇటోవా మైక్రో టెక్నాలజీ సంస్థ భాగస్వామ్యంతో ఇండ్ చిప్ సంస్థ ఈ మొదటి ప్రైవేట్ సిలికాన్ కార్బైడ్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తుంది. తిరుపతిలో ఇక్కడ ఉన్న ఎలక్ట్రానిక్ క్లస్టర్లో సెమీ కండక్టర్ తయారీ, అసెంబ్లింగ్, టెస్టింగ్ మరియు ప్యాకేజింగ్ యూనిట్లు ప్రోత్సహిస్తున్నారు. తిరుపతిలో దక్షిణ కొరియా భాగస్వామ్యంతో ఏడీసీ సిటీ కంపెనీ లిమిటెడ్ భాగస్వామ్యంతో 668 కోట్లతో అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఇన్ ప్యాకేజెస్ పరిశ్రమ తిరుపతిలో ఏర్పాటు కానుంది. సో ఇవి పారిశ్రామిక రంగానికి సంబంధించి మనకి చేసిన కేంద్ర బడ్జెట్లో మనకి ఇచ్చిన కేటాయింపులండి. ఇక పోలవరం ప్రాజెక్టుకి 11,320.38 కోట్లు కేటాయించడం జరిగింది. గత ఏడాది కంటే ఇది ఎక్కువగా పెంచారంటండి. 11,320.38 కోట్లు. అలాగే రాజధాని అమరావతి నిర్మాణానికి 1,561 కోట్లు ఏడీబీ మరియు ఐబీఆర్డీ బ్యాంకుల సహకారంతో ఈ నిధులు అందిస్తాము అని చెప్పి బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. సో పోలవరం ప్రాజెక్టుకి ఏమో 11,320 కోట్లు, అమరావతి రాజధాని నిర్మాణానికి 1,561 కోట్లు మనకి కేంద్ర బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. సో ఎంసీక్యూ వచ్చేసరికి దేశవ్యాప్తంగా ప్రకటించిన హై స్పీడ్ రైల్ కారిడార్లు ఎన్ని ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్తున్నాయంటే 3. కేంద్ర బడ్జెట్ 2026-27లో ఏపీ రైల్వే ప్రాజెక్టులు కేటాయించిన మొత్తం ఎంత అంటే 10,134 కోట్లు. అమృత్ స్టేషన్ పథకం కింద ఏపీలో ఎన్ని స్టేషన్లు అభివృద్ధి చెందుతున్నాయి అంటే 73. సో ఇవి జస్ట్ మీకు ఒక శాంపుల్ ఎంసీక్యూలే తప్ప మరేమీ కాదండి. ఇలా టాపిక్ దాని మీద కొన్ని ఎంసీక్యూలు ఇద్దామని రెడీ చేశాను, కానీ కొన్ని టాపిక్స్ అయిన తర్వాత ఎంసీక్యూలు ఇవ్వట్లేదండి. అంటే నాకు కొంచెం బిజీ షెడ్యూల్గా ఉంది. బిజీ షెడ్యూల్ అంటే ఇంటర్మీడియట్
మొన్నటిదాకా ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ డ్యూటీస్, తర్వాత ఇంటర్మీడియట్ ఎగ్జామ్ డ్యూటీస్, ఇప్పుడు ఇంటర్మీడియట్ స్పాట్ డ్యూటీస్లో ఉన్నానండి. సో అసలు ఖాళీ లేదు. సో అందువల్లే బాగా వీడియోస్ చేయడం తగ్గిపోయింది. డ్యూటీస్ అయిపోయిన తర్వాత నుంచి కంటిన్యూ చేస్తానండి. దేశంలోనే తొలిసారి ఆంధ్రప్రదేశ్ క్యాన్సర్ అట్లాస్, క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ, చికిత్స మరియు నివారణపై సమగ్ర కార్యాచరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా ఒక ప్రత్యేక క్యాన్సర్ అట్లాస్ను రూపొందించింది. 2030 నాటికి రాష్ట్రంలోనే అత్యాధునిక క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తీసుకురావడం అనే లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు. దీని ముఖ్య సలహాదారు ఎవరు అంటే ప్రముఖ క్యాన్సర్ నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడును ప్రభుత్వం ఈ కార్యక్రమం కోసం సలహాదారుడిగా నియమించుకుంది. అతని పేరు గుర్తుపెట్టుకోండి. సో క్యాన్సర్ను నోటిఫైడ్ వ్యాధిగా ప్రకటించి అసాంక్రామిక వ్యాధులు సర్వే ద్వారా కేసులను గుర్తిస్తారు. సో నోటిఫైడ్ వ్యాధిగా దీన్ని ప్రకటించారంటండి. సో ఏటా సరాసరి 35,658 కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయని, క్యాన్సర్ పీడితుల్లో మహిళల సంఖ్య అధికంగా ఉంది. మహిళలు అయితే 64% అయితే, పురుషుల్లో సుమారు 36% క్యాన్సర్ బాధను పడుతున్నట్టు మనకు తెలుస్తుంది. 50 నుంచి 59 ఏళ్ల వయసు వారు ఈ వ్యాధి బారిన ఎక్కువగా పడుతున్నట్టు కూడా మనకి ఈ సర్వే నివేదికలు తెలుపుతున్నాయి. WHO మరియు ICMR నివేదికల ప్రకారం 2020-2030 మధ్య కేసుల పెరుగుదల 20% దాకా పెరగవచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు క్యాన్సర్ వైద్యం కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చు 3,061 కోట్లు. జిల్లాల వారీగా చూస్తే అత్యధిక కేసులు కాకినాడలో నమోదవుతుండగా అత్యల్ప కేసులు అల్లూరు సీతారామరాజు జిల్లాలో నమోదవుతున్నాయి. సో రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సర్ని ఏ విధంగా ప్రకటించింది? నోటిఫైడ్ వ్యాధిగా ప్రకటించింది. రాష్ట్రంలో ఏటా సగటున ఎన్ని కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయంటే 35,658 కేసులు నమోదవుతున్నాయి. నెక్స్ట్ 16వ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు ఏంటనేది చూద్దామండి. రాష్ట్ర విభజన తర్వాత ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం కోరిన రెవెన్యూ లోట్ గ్రాంట్ను మంజూరు చేసేందుకు 16వ ఆర్థిక సంఘం నిరాకరించిందండి. అందువల్ల ఇది వార్తల్లో ఉంది. సో విభజన వల్ల హైదరాబాద్ వంటి ఆదాయ వనరులు కోల్పోయినందున కనీసం మొదటి 3 ఏళ్లైనా రెవెన్యూ లోట్ గ్రాంట్ ఇవ్వాలని ఏపీ కోరింది. కానీ ఆర్థిక సంఘం దీనిని తోసిపుచ్చింది. సో దీనివల్ల రాబోయే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ సుమారు 30,000 కోట్లు నష్టపోయే అవకాశం ఉంది. 14-15 ఆర్థిక సంఘాలు, ఈ రెండు సంఘాలు సిఫార్సు మేరకు గత 11 ఏళ్లలో ఏపీకి సుమారు 67,000 కోట్ల రెవెన్యూ లోటు గ్రాంట్ కింద అందింది. కానీ 16వ ఆర్థిక సంఘం ఇక ఇవ్వమని చెప్పి తోసిపుచ్చింది అనమాట అండి. సో కాగ్ నివేదిక 2014-15 నాటి రెవెన్యూ లోటును 16,078 కోట్లుగా లెక్కించగా దాన్ని వివిధ విడతల్లో కేంద్రం భర్తీ చేస్తూ వచ్చింది. సో అది కూడా ఇంపార్టెంట్ అండి. ఇది కాగ్ నివేదిక ప్రకారం రెవెన్యూ లోటు ఎంతగా లెక్కించింది అంటే 16,078 కోట్లుగా అప్పుడు లెక్కించింది 2014-15. సో దాన్ని మనకి విడతల వారీగా కేంద్రం భర్తీ చేస్తూ వచ్చింది. ఆర్థిక సంఘం 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు అంటే అరవింద్ పనగారియా. ఆర్థిక సంఘం గురించి తెలిపే ఆర్టికల్ 280. సో రెవెన్యూ లోటు గ్రాంట్ ఆర్టికల్ 275 ప్రకారం కేంద్రం రాష్ట్రాలకు ఈ గ్రాంట్ను మంజూరు చేస్తూ ఉంటుంది, రెవెన్యూ లోటు గ్రాంట్ అనేదాన్ని. సో అవి మనకి పాలిటీలో అడగడానికి అవకాశం ఉన్న పాయింట్లు కాబట్టి అవి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో 16వ ఆర్థిక సంఘం నిర్ణయాల వల్ల ఏపీకి రాబోయే 5 ఏళ్లలో ఎంత నష్టం కలగవచ్చు అంటే 30,000 కోట్ల నష్టం కలగవచ్చు. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు అంటే అరవింద్ పనగారియా. నెక్స్ట్ వైద్య రంగంలో కృత్రిమ మేధ ఆంధ్రప్రదేశ్ వ్యూహం అనే ఆర్టికల్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మొదటిది సంజీవని ప్రాజెక్ట్, అంటే మనకు వైద్య రంగంలో ఎక్కడెక్కడ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతున్నాం అనేది ఇక్కడ ఒకటి సంజీవని ప్రాజెక్ట్. దీన్ని చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స కంటే ముందే గుర్తించడం అనే లక్ష్యంతో దీన్ని ప్రారంభించారు. ప్రజలను ఎక్కువగా ఇబ్బంది పెట్టే 10 రకాల వ్యాధులను AI ద్వారా విశ్లేషించి దాన్ని ముందే గుర్తిస్తారు. సో దీనికోసం సహకారం అందిస్తున్న ఫౌండేషన్ బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ దీనికి సహాయం అందిస్తుంది. RTGS రియల్ టైమ్ గవర్నమెంట్ సొసైటీ ద్వారా డేటా విశ్లేషించి రోగుల యొక్క హెల్త్ కార్డులను డిజిటలైజ్ చేస్తారు. అది ప్రాజెక్ట్ సంజీవని అండి. ఎక్కడ ప్రారంభించారంటే చిత్తూరు జిల్లా కుప్పం. ఇందులో AIని ఎక్కువగా వాడుతున్నారు. వైద్య రంగంలో డ్రోన్ సాంకేతికత మారుమూల ప్రాంతాలకు వేగంగా వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం డ్రోన్లను ఉపయోగిస్తుంది. ఔషధాలు పంపిణీ, గిరిజన ప్రాంతాల్లో ఆసుపత్రులకు మందులు మరియు బ్లడ్ యూనిట్లు సప్లై చేయడం అనే దానికి కూడా ఈ డ్రోన్లను ఉపయోగిస్తున్నారు.
గ్రామాల నుంచి రక్త మల మూత్ర నమూనాలు పరీక్షల కోసం ల్యాబ్లకు కూడా ఈ డ్రోన్ల ద్వారా తరలిస్తూ ఉంటారు. సో ఇక్కడ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంగా సేవలు అందించడానికి రెడ్ వింగ్ అనే సంస్థ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే దోమల నియంత్రణకు కూడా ఈ డ్రోన్లను వాడుతున్నారు. మలేరియా డెంగీ నివారణకు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో డ్రోన్ ద్వారా మందుల పిచికారీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 2030 నాటికి అందరికీ సురక్షితమైన ఏఐ ఆరోగ్య సేవలు అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ జాతీయ వ్యూహంలో భాగంగానే మొదటి ప్రాంతీయ సదస్సు డిసెంబర్లో జరిగిందంటేనే ఆంధ్రప్రదేశ్లోనే నిర్వహించారు. గుర్తుపెట్టుకోండి, ఏఐ ఆరోగ్య సేవలపై ప్రాంతీయ సదస్సు ఎక్కడ జరిగింది అని అడిగితే ఆంధ్రప్రదేశ్ ఆన్సర్ అవుతుంది. సో లక్ష్యం 2026 నాటికి రాష్ట్రం ఒక సమగ్ర ఏఐ హెల్త్ పాలసీతో సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తుంది. సో ఎంసీక్యూ చూసినట్లయితే సంజీవని ప్రాజెక్టుకి సహకరిస్తున్న సంస్థ ఏది? బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్. డ్రోన్ సేవల కోసం ఆంధ్రప్రదేశ్ ఇటీవల దేంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే రెడ్ వింగ్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. దుగరాజపట్నం పోర్ట్ మెగా నౌకా నిర్మాణ క్లస్టర్ అనే న్యూస్ ఆర్టికల్ చూద్దామండి. అనే ఆర్టికల్ ఇటీవల వార్తల్లో ఉంది. రాష్ట్ర విభజన చట్టం 2014 హామీల్లో ఒకటైన దుగరాజపట్నం పోర్ట్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో నిధులు కేటాయించడంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. సో తిరుపతి జిల్లా వాకాడు మండలం మరియు నెల్లూరు జిల్లా కోటా మండలం సరిహద్దుల్లో ఈ ప్రాజెక్టు విస్తరించి ఉంది. ఏపీ మ్యారిటైమ్ బోర్డు మరియు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఉమ్మడి భాగస్వామ్యంతో ఒక ప్రత్యేక వాహక నౌక స్పెషల్ పర్పస్ వెహికల్ని ఏర్పాటు చేస్తున్నారు. సో అది దీన్ని పర్యవేక్షిస్తుంది అన్నమాట అండి. మొత్తం వ్యయం వచ్చేసరికి సుమారు 30,000 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. బడ్జెట్ కేటాయింపులు మాత్రం మ్యారిటైమ్ రంగానికి కేంద్రం 1765 కోట్లలో అధిక భాగం ఈ ప్రాజెక్టుకే దక్కనుంది. సో మ్యారిటైమ్ రంగానికి కేంద్రం మన ఆంధ్రప్రదేశ్కి 1765 కోట్లు కేటాయించగా అందులో ఎక్కువ భాగం దీనికే కేటాయించనున్నారు. భూసేకరణ మొత్తం 2170 ఎకరాలు అవసరమని గుర్తించారు. సో రాష్ట్ర ప్రభుత్వం వాటా భూసేకరణ కోసం ఏపీ ప్రభుత్వం 544.30 కోట్లు కేటాయించింది. భూమిని ఈక్విటీ కింద రాష్ట్రం ఇస్తుండగా నిర్మాణ వ్యయాన్ని కేంద్రం భరిస్తుంది. సో దుగరాజపట్నం పోర్ట్ అభివృద్ధికి ఏ చట్టం హామీగా ఉంది? సో ఏ చట్ట ప్రకారం దీన్ని నిర్మిస్తున్నారు అంటే 2014 రాష్ట్ర విభజన చట్టం ప్రకారం దీన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఏ జిల్లాల సరిహద్దుల్లో ఉంది అంటే తిరుపతి, నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లో మనకి దుగరాజపట్నం పోర్ట్ నిర్మాణం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పొగాకు సాగులో ఆంధ్రప్రదేశ్ గణాంకాలు అని చెప్పి మనకి వార్తల్లో ఉందండి. పొగాకు సాగు మరియు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 2వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానం గుజరాత్ రాష్ట్రం దక్కించుకుంది. దేశవ్యాప్తంగా హెక్టార్కు సగటు పొగాకు దిగుబడి 2.11 టన్నులు ఉండగా ఆంధ్రప్రదేశ్లో 2.25 టన్నుల దిగుబడి సాధించి జాతీయ కంటే ఎక్కువ సగటు సాధించింది. ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా వర్జీనియా పొగాకు ఎక్కువగా సాగు చేస్తుంది. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో దీని సాగు ఎక్కువగా ఉంది. పొగాకు బోర్డు దీని ప్రధాన కార్యాలయం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ఉంది. సో ఇది కరెంట్ అఫైర్స్ కానీ మీకు జాగ్రఫీకి కూడా ఇంపార్టెంటేనండి. పొగాకు బోర్డు ఎక్కడుంది, ఇటువంటి క్వశ్చన్స్ అడగచ్చు. కేంద్ర పొగాకు బోర్డు మన ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఉంది అలా అడగచ్చు. సో ఇది గుంటూరులో ఉంది. సో పొగాకు సాగు ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎన్నో స్థానంలో ఉందంటే 2వ స్థానంలో ఉంది. టొబాకో బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే గుంటూరు. కేంద్ర పథకాలు ఆంధ్రప్రదేశ్లో వాటి పురోగతి అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సాస్కి, సో ఏమీ అనుకోద్దండి, ఇక్కడ పక్కన రామాలయం, ఇది శ్రీరామనవమి కదండి, కొంచెం మైక్ సెట్స్ అవి ఉండడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. సాస్కి రాష్ట్రాలకు మూలధన వ్యయం కోసం ఇచ్చే సాయం కింద ఏపీ 6,372.40 కోట్లు ఆంధ్రప్రదేశ్కి విడుదలయ్యాయి. దేశంలో 5వ స్థానంలో ఉంది ఈ నిధులు పొందడంలో. సాస్కి నిధుల్లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అలాగే PMJAY ఆయుష్మాన్ భారత్ ఏపీలో 61.47 లక్షల కుటుంబాలు ఈ పథకం కిందకి వస్తున్నాయి. అలాగే PMMSY మత్స్య సంపద యోజన 2,416.92 కోట్ల ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. జువ్వెలదిన్న నెల్లూరు షిప్పింగ్ హార్బర్ పనులు కూడా పూర్తయ్యాయి. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మనకి ఈ సమావేశాలు ఉన్నాయి కదండి, పార్లమెంట్ సమావేశాల్లో ప్రశ్నల సమంగా వాళ్ళు మంత్రులు ఇచ్చే సమాధానాలు మనకి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. సో అవి ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది.
డ్వాక్రా ఉత్పత్తుల బ్రాండింగ్ స్వయం. డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు జాతీయ మరియు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక బ్రాండ్ పేరును ఖరారు చేసింది. దాని పేరే స్వయం అండి. బ్రాండ్ పేరు ఏంటి అంటే స్వయం. డ్వాక్రా యొక్క పూర్తి రూపం ఏంటి అంటే డెవలప్మెంట్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్, దీన్నే డ్వాక్రా అంటారు. అలాగే సెర్ప్ యొక్క పూర్తి పేరు ఏంటి అంటే సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ. సో ఈ స్వయం అనే దాని ద్వారా ఈ డ్వాక్రా మహిళలు ఉత్పత్తులకు బ్రాండింగ్ ఇస్తారనమాట అండి. 16వ ఆర్థిక సంఘం నిధులు ఏపీ పంచాయతీరాజ్ వ్యవస్థ అనే ఆర్టికల్ మీద ఇక్కడ మీకు మ్యాటర్ ఇవ్వడం జరిగింది. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన మరియు అభివృద్ధి పనుల కోసం 16వ ఆర్థిక సంఘం గతంలో కంటే అదనపు నిధులు రాష్ట్రానికి అందించనుంది. 15వ ఆర్థిక సంఘంతో పోలిస్తే 16వ ఆర్థిక సంఘం ద్వారా 6,397 కోట్లు అధికంగా లభించనున్నాయి. మొత్తం కేటాయింపులు 5 ఏళ్ల కాలానికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ స్థానిక సంస్థలకు మొత్తం 16,627 కోట్లు కేటాయించారు. ఇందులో గ్రామ పంచాయతీలు 70% అంటే 11,639 కోట్లు, మండల పరిషత్తులకు 20% 3,325 కోట్లు, జిల్లా పరిషత్తులకు 10% 16,663 కోట్లు కేటాయించడం జరిగింది. 16వ ఆర్థిక సంఘం నిధులు అలా అందనున్నాయంటండి పంచాయతీరాజ్ వ్యవస్థకు. నెక్స్ట్ తిరుమలలో FSSAI ప్రయోగశాల అంటే ఆహార కల్తీ గుర్తించే ప్రయోగశాలను తిరుమలలో ఏర్పాటు చేస్తున్నారు. శ్రీవారి ప్రసాదాల నాణ్యతను కాపాడడం మరియు కల్తీని ప్రాథమిక దశలోనే గుర్తించడం ఈ ప్రయోగశాల యొక్క ప్రధాన లక్ష్యం. ప్రాజెక్టు వివరాలు వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ఆరోగ్య భద్రతా విభాగం మరియు టీటీడీ సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ ల్యాబ్ ఏర్పాటు కోసం 25 కోట్లు ఖర్చు చేస్తున్నారు. తిరుమల పిండి మిల్ ప్రాంగణంలోని 12,000 చదరపు అడుగుల భవనంలో దీన్ని ఏర్పాటు చేస్తారు. ఈ టంగ్ ఈ నోస్ ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్న ఈ పరికరాలు రుచి మరియు వాసనలో అతి సూక్ష్మమైన మార్పులను కూడా గుర్తించగలవు. ఈ టంగ్ ఈ నోస్ అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నామంటే ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు అంతర్జాతీయ పురస్కారం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మరియు సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ US ఇండియా SME కౌన్సిల్ ది ప్రెసిడెంట్ వాలంటీర్ సర్వీస్ అవార్డుతో గౌరవించడం జరిగింది. సో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారికి ఈ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ AI ఫర్ పోలీస్, ఏపీ పోలీసింగ్లో కృత్రిమ మేధ. సో పోలీసింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి పెట్టిన పేరు AI ఫర్ ఏపీ పోలీస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. నేర పరిశోధనలో వేగం పెంచడానికి మరియు పారదర్శకతను పెంచడానికి ఏపీ పోలీస్ శాఖ 8 రకాల AI మాడ్యూల్స్ను అందుబాటులోకి తెచ్చింది. మొదటి దశలో చిత్తూరు, గుంటూరు, అన్నమయ్య జిల్లాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేస్తున్నారు. రాబోయే 6 నెలల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు దీన్ని విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 8 రకాల AI టూల్స్ను పోలీసులు వినియోగిస్తారు. అది ఫస్ట్ది పిటిషన్ AI, ప్రజల ఫిర్యాదులు సమీక్ష సమయాన్ని 45 నిమిషాల నుండి 5 నుంచి 10 నిమిషాలకి ఇది తగ్గిస్తుంది. నెక్స్ట్ డిజిటల్ ఎవిడెన్స్ AI, బ్యాంకులు, టెలికాం సంస్థలకు నోటీసులు జారీ చేయడం మరియు వాటి ట్రాకింగ్ను ఆటోమేషన్ చేస్తుంది. కాగ్నిటివ్ నెట్ AI, కాల్ డేటా, బ్యాంక్ స్టేట్మెంట్లను విశ్లేషించి దర్యాప్తు అధికారులకు నివేదిక ఇస్తుంది. ఇన్వెస్టిగేషన్ కోపైలట్, నేరాలకు సంబంధించి BNS, పోక్సో, IT చట్టాల్లోని సెషన్లను సూచిస్తుంది మరియు కేసు డైరీలను ఇది సరిచూస్తుంది. నెక్స్ట్ డాక్స్ టు డేటా, పాత పేపర్ల రికార్డులను ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ ద్వారా డిజిటల్ డేటాగా మారుస్తుంది. సోషల్ ఇంటెలిజెన్స్ AI, సోషల్ మీడియా మరియు వాట్సాప్ గ్రూపుల్లో జరిగే అసాంఘిక చర్యలపై నిఘా ఉంచి హెచ్చరిస్తూ ఉంటుంది. న్యూస్ 360 AI, పత్రికలో వచ్చే వార్తలను ట్రాక్ చేసి వాటిని అనువదించి క్లుప్తంగా అధికారులకు అందిస్తుంది. సో AI ఫౌండేషన్, డేటా భద్రతను మరియు AI అవుట్పుట్ నాణ్యతను పర్యవేక్షిస్తుంది. సో ఇలా మొత్తం 8 AI టూల్స్ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు వినియోగిస్తున్నారంటండి. నెక్స్ట్ పట్టణ మహిళలకు ఉపాధికి ఎగ్ మార్ట్లు. పట్టణ మహిళల ఉపాధికి ఎగ్ మార్ట్స్ అనేది న్యూస్లో ఉంది. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలకు రూపాయి పెట్టుబడి లేకుండానే ఉపాధి కల్పించడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. దీన్ని నిర్వహించేది మెప్మా సంస్థ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఈ పథకం అమలు కానుంది. దీనికి సహకారం అందించేది నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ NECC. ఈ యూనిట్ల ఏర్పాటుకు పూర్తి పెట్టుబడిని సమకూరుస్తుంది. ఎవరు అంటే నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ. ప్రతి జిల్లాకు
10 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 200 ఎగ్గమాట్ల యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. సో మొత్తం ఒక్కో యూనిట్కి 50,000 వరకు ఖర్చు చేస్తున్నారు. కింది పేర్కొన్న విధంగా వీటిని 50,000 ఎలా విభజిస్తారంటే 35,000 ఏమో ఈ బండికి ఇస్తారు, మొబైల్ కార్ట్కి. ఇతర సామాగ్రి కొనుగోలు కోసం 15,000 విక్రయించడానికి అవసరమైన గుడ్లు సరఫరా కోసం ఇస్తారు. సో ఎగ్ మార్ట్స్ అని కోడిగుడ్డు షాపులు పట్టణ ప్రాంతాల్లో మహిళల చేత ఏర్పాటు చేస్తారంట. విద్యుత్ రంగం డిస్కామ్ల యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? రాష్ట్రంలోని 3 విద్యుత్ పంపిణీ సంస్థలు ఆర్థిక స్థితిపై కేంద్రం వివరాలు వెల్లడించింది. కేంద్రం కీలక వివరాలు వెల్లడించింది. నష్టాలు 2025 మార్చి 31 నాటికి డిస్కమ్ల యొక్క మొత్తం నష్టాలు వచ్చేసరికి 29,420 కోట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పులు వచ్చేసరికి డిస్కమ్ల మొత్తం అప్పులు 77,583 కోట్లు. సాంకేతిక నష్టాలు సగటు సరఫరా వాణిజ్య నష్టాలు వచ్చేసరికి 7.87% ఉన్నాయి. స్మార్ట్ మీటర్లు ఆర్డిఎస్ఎస్ పథకం కింద 2026 జనవరి 1 నాటికి ఏపీలో 22,88,414 స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేశారని ప్రకటించడం జరిగింది. దేశవ్యాప్తంగా అయితే ఇప్పటి వరకు 4.19 కోట్ల స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. శిక్షాగ్రహ లీడర్షిప్ పురస్కారం గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో సైన్స్ పట్ల మక్కువ పెంచుతున్నందుకు గాను ఈ ప్రతిష్టాత్మక గౌరవం లభించింది. నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ సైన్స్ ఉపాధ్యాయుడు నెల్లూరు సుబ్రహ్మణ్యం గారు ఈ ప్రతిష్టాత్మక గౌరవం పొందారు. అవార్డు పేరు శిక్షాగ్రహ లీడర్షిప్ పురస్కారం. ఈ అవార్డుతో పాటు 10 లక్షల ఆర్థిక ప్రోత్సాహాన్ని కూడా అందిస్తున్నారు. దీన్ని ప్రదానం చేసే సంస్థ ఎవరు అంటే ఇన్ఫోసిస్ కో ఫౌండర్ మాజీ CEO SD సిబులాల్ మరియు కుమారి సిబులాల్ వీళ్ళు ఈ అవార్డుని అందిస్తారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ విజయవాడ సమీపంలోని దానేకుల ఇంజనీరింగ్ కళాశాలలో దీన్ని నిర్వహించారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ అనేదాన్ని. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి జాతీయ స్థాయి సాంకేతిక సహకారం అందిస్తున్న నేషనల్ క్వాంటమ్ టెక్నాలజీ సెల్ హెడ్ JBV రెడ్డి గారు ఈ వివరాలు మనకి న్యూస్కి తెలిపారండి. జాతీయ నెట్వర్క్ దేశవ్యాప్తంగా 4 హబ్బులు ఏర్పాటు చేస్తున్నారని, వీటిలో 43 విద్యా సంస్థలకు చెందిన 150 మంది పరిశోధనలు చేస్తున్నారు. హ్యాకథాన్లో ప్రతిభ చూపిన వారిలో 100 మందికి ప్రత్యేక శిక్షణ కోసం IBM ఎంపిక చేయనుంది. మొత్తం 10 రకాల సమస్యలపై ఈ పోటీలో 20,000 మంది వరకు పాల్గొన్నారంటండి. సో ఎక్కడ జరిగింది ఈ క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ అనేది? ఎక్కడ జరిగింది అంటే అమరావతిలో జరిగింది. దానేకుల ఇంజనీరింగ్ కళాశాలలో దీన్ని నిర్వహించారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన జరిగిందండి. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఏ రోజు జరిగిందంటే మార్చి 7, 2026 దీన్ని శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన కోసం నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ గారు హాజరయ్యారు. భారతదేశంలోని మొట్టమొదటి పూర్తిస్థాయి క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్ అమరావతిలోనే ఏర్పాటు చేయడం విశేషం. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా క్వాంటమ్ టెక్నాలజీ ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ కీలక భాగస్వామిగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026 డిసెంబర్ నాటికి ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే తొలి క్వాంటమ్ కంప్యూటర్ అందుబాటులోకి రానుంది. దేశానికి మరియు ప్రపంచానికి అవసరమైన 80% క్వాంటమ్ పరికరాలను అమరావతి నుంచి అందించాలనేది ప్రభుత్వం లక్ష్యం. దీనికోసం ఈ క్వాంటమ్ వ్యాలీ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతుంది ఎవరంటే IBM, TCS మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్, ఎర్రబాలెం జవాన్కు సేనా మెడల్ గ్యాలంటరీ అవార్డు లభించిందండి. ఎర్రబాలెం చెందిన జవాన్ అంటండి. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ డర్రే పుల్లయ్య గారు దేశం గర్వించదగ్గ ప్రతిష్టాత్మక సేనా మెడల్ పురస్కారాన్ని అందుకున్నారు. జమ్మూ కాశ్మీర్ మంచులోయల్లో తోటి జవాన్ల ప్రాణాలను కాపాడినందుకు గాను పుల్లయ్యకు ఈ అత్యున్నత పురస్కారం వరించింది. నెక్స్ట్, వైసర్ క్వాంటమ్ టాలెంట్ హబ్ అమెరికా వెలుపల వైసర్ సంస్థ ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఎక్స్టెన్షన్ సెంటర్ అండి ఇది. అమరావతిలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. రాబోయే 5 ఏళ్లలో దశల వారీగా 35 లక్షల మంది విద్యార్థులకు క్వాంటమ్ టెక్నాలజీలో శిక్షణ ఇవ్వాలని వైసర్ సంస్థ ప్రతినిధి వర్ధన్ ప్రకటించడం జరిగింది. ఆర్థిక సంఘాల నిధుల విశ్లేషణ అని చెప్పి కూడా మనకి కొంత మ్యాటర్ దొరికిందండి. అది ఇక్కడ మీకు అందించడం జరిగింది. గత 11 ఏళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు బదిలీ అయిన నిధులు పరిశీలిస్తే పన్నుల వాటాలు పెరిగింది అంటండి, కానీ గ్రాంట్లు అయితే తగ్గుదల కనిపించింది అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పన్నుల వాటాలో పెరుగుదల, గ్రాంటుల్లో తగ్గుదల కనిపిస్తుంది. ఆర్థిక సంఘాల వారీగా పనితీరు గమనించినట్లయితే 14వ ఆర్థిక సంఘం అంటే 2015-20 కాలంలో వేసుకున్న అంచనాల కంటే వచ్చిన నిధులు తగ్గాయి.
సిఫారసు చేసిన మొత్తం కంటే వాస్తవంగా రాష్ట్రానికి చేరిన నిధులు 20% తగ్గాయి. పన్నుల వాటాలో 21.05%, గ్రాంటుల్లో 8.85% కోత పడింది. 15వ ఆర్థిక సంఘం వచ్చేసరికి అంచనాలకి మించి నిధులు వచ్చాయంటండి. సిఫార్సు కంటే 23% అధికంగా నిధులు లభించాయి. పన్నుల వాటా 34.23% పెరగగా గ్రాంట్లు మాత్రం 21.06 తగ్గాయి. సో పన్నుల వాటా పెరిగి గ్రాంట్లు తగ్గాయి. ఎలాగైనా సరే వచ్చిన అమౌంట్ కూడా 23% అధికంగా నిధులు లభించాయంటండి వేసుకున్న అంచనాల కంటే. 16వ ఆర్థిక సంఘం 2026-31 కాలానికి గాను వేసుకున్న నిధులు చాలా భారీగా రాబోతున్నాయని చెప్పి అంచనా వేస్తున్నారు. స్థూల పన్నుల ఆదాయం కేంద్రానికి 296.25 లక్షల కోట్లు వస్తుందని, అందులో రాష్ట్రాల వాటాగా సుమారు 101.45 లక్షల కోట్లు 34.25% పన్నుల వాటాగా వెళ్ళనున్నాయి అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. గతంలో పోల్చుకుంటే ఇది 25.5% అధికంగా రాష్ట్రాలకి పన్నుల వాటా రాబోతుందని చెప్పి కూడా అంచనాలు ఉన్నాయండి. పన్నుల వాటాలతో పాటు స్థానిక సంస్థలకు ఇచ్చే గ్రాంట్లు, విపత్తు నిధులు అన్నీ కలుపుకుంటే సుమారు 100 లక్షల కోట్లకు పైగా రాష్ట్రాలకు అందుతాయి అని చెప్పి అంచనా వేయడం జరుగుతుంది. కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి పురస్కారం ప్రదానోత్సవం. ఈ ఏడాది 2 ప్రముఖ వ్యక్తులకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలు అందజేశారండి. ఏబి వెంకటేశ్వరరావు గారు విశ్రాంత IPS అధికారి, అలాగే ఆచార్య చల్లపల్లి స్వరూపారాణి, ఈవిడ నాగార్జున విశ్వవిద్యాలయం ఆచార్యులు. సో అవార్డు పేరు కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి అవార్డు. దీన్ని అందిస్తున్న సంస్థ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాసువా పూలే పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్. వేదిక వచ్చేసరికి గుంటూరులోని CPM కార్యాలయంలో ఈ అవార్డు ప్రకటించడం జరిగింది. బీసీ కోటా ఖరారు కోసం ఒక కమిషన్ నియమించడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కల్పించాల్సిన రిజర్వేషన్ శాతాన్ని శాస్త్రీయంగా నిర్ధారించేందుకు ప్రభుత్వం ఈ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్కి చైర్మన్ వచ్చేసరికి విశ్రాంత IAS అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా దీనికి అధ్యక్షత వహిస్తున్న చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. రాజీవ్ రంజన్ మిశ్రా దేనికోసం అంటే స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్కి సంబంధించి వేయబడ్డ ఏకసభ్య కమిషన్. బీసీ సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు చంద్రశేఖర్ రాజు గారు దీనికి కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. గతంలో SC వర్గీకరణ ప్రక్రియకు ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా నిర్దేశించిన సమయంలోనే పూర్తి చేసిన అనుభవం ఉన్నందున రాజీవ్ రంజన్ మిశ్రానే ప్రభుత్వం దీనికి కూడా ఎంపిక చేసింది. ఈ కమిషన్ నిధులు మరియు అధికారాలు ఏంటి అంటే వెనుకబాటుతనం గుర్తింపు, రాజ్యాంగ నిబంధనల మరియు సుప్రీంకోర్టు తీర్పులు, ముఖ్యంగా ట్రిపుల్ టెస్ట్ నిబంధనల ప్రకారం ప్రతి స్థానిక సంస్థ వారీగా బీసీల వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేయడం, బీసీలకు ఏ మేరకు రిజర్వేషన్ కల్పించాలో శాస్త్రీయమైన గణాంకాలతో ప్రభుత్వానికి సిఫార్సు చేయడం, అవసరమైన నిపుణులు, విద్యావేత్తలు, పరిశోధకుల అభిప్రాయాలు తీసుకోవచ్చు. అలాగే గుర్తింపు పొందిన పరిశోధనా సంస్థల సహకారం కూడా పొందవచ్చు. దీనికి మొత్తం 45 రోజుల గడువు ప్రభుత్వం ఈ కమిషన్కి ఇచ్చింది. ఈలోగా సమగ్ర అధ్యయనం పూర్తి చేసి నివేదిక ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. నెక్స్ట్, సో కొంచెం బయట మైకిల్ డిస్టర్బెన్స్ ఉందండి, ఏమనుకోవద్దు. AI క్వాంటం విస్తరణ కీలక ఒప్పందాలు. ఢిల్లీలోని భారత మండపంలో జరిగిన AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ ప్రసిద్ధి సంస్థలతో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుందండి. అవేంటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. UNICCతో ఒప్పందం, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తున్నారు. అమరావతి క్వాంటం వ్యాలీలో ఈ ఏడాది చివరి నాటికి తొలి క్వాంటం కంప్యూటర్ను ఏర్పాటు చేయడంలో యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్ UNICC సహకారం అందిస్తుంది. నెక్స్ట్, అలాగే దక్షిణ భారత తొలి క్వాంటం యూనివర్సిటీ నీలిట్ సంస్థతో ఒప్పందం కుదిరింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ITతో ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతిలో క్వాంటం డీమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం అనేది ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి అవసరమైన నిధులను కేంద్రం అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం భూమి మరియు హార్డ్వేర్ సదుపాయాలు సమకూరుస్తుంది. అమరావతిని క్వాంటం కంప్యూటింగ్లో నేషనల్ హబ్గా తీర్చిదిద్దడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. అలాగే AI ట్యూటర్ ఏర్పాటు అంటే IIT మద్రాస్తో ఈ ఒప్పందం కుదిరింది. ప్రభుత్వం మరియు ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్యూటర్ను అందుబాటులోకి తేవడం. ప్రయోజనం ఏంటంటే విద్యార్థులకు వ్యక్తిగతీకరించిన అభ్యసన అనుభవాన్ని అంటే పర్సనలైజ్డ్ లెర్నింగ్ అందిస్తారనమాట అండి. సో అది IIT మద్రాస్తో AI ట్యూటర్ ఒప్పందం. అలాగే 1,00,000 మందికి
నైపుణ్య శిక్షణ ఐబీఎం అందిస్తుంది. ఐబీఎం ఇండియా మరియు దక్షిణాసియా విభాగంతో ఒప్పందం జరిగింది. 1,00,000 మంది యువతకు క్వాంటం, ఏఐ మరియు సైబర్ సెక్యూరిటీ రంగాల్లో శిక్షణ ఇవ్వడం. ఐబీఎం గ్లోబల్ డిజిటల్ లెర్నింగ్ ద్వారా ఐటీ పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలు నేర్పిస్తారు. స్వదేశీ ఏఐ స్టాక్ నిర్మాణం. దీనికోసం భారత్ జెన్ అండ్ నెక్స్ట్ జెన్తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్ జెన్ మరియు నెక్స్ట్ జెన్ సంస్థలతో ఒప్పందం. 22 భారతీయ భాషలను అనుసంధానించి ఏఐ ప్లాట్ఫామ్ను సిద్ధం చేయడం. ఇది ప్రభుత్వ సేవలను స్థానిక భాషలో ప్రజలకు మరింత చేరువ చేస్తుంది. అలాగే 50 ఉన్నత విద్యా సంస్థల్లో ఏఐ ల్యాబ్స్ ఏర్పాటు కోసం క్యాలిబో ఏఐతో ఒప్పందం జరిగింది. రాష్ట్రంలోని 50 కాలేజీల్లో ఏఐ అకాడమిక్ బాక్సులను ఏర్పాటు చేయడం. వీటి ద్వారా విద్యార్థులకు హ్యాండ్స్ ఆన్ అనుభవం, ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మరియు పరిశ్రమకు అవసరమైన శిక్షణ లభిస్తుంది. నెక్స్ట్, దినేష్ కుమార్ ఏకసభ్య కమిటీ ఒకటి ఏర్పాటైందండి. ఇది దేనికి సంబంధించింది అంటే తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బాధితులపై చర్యలు సిఫార్సు చేసేందుకు విశ్రాంత సిఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేస్తూ సిఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో జరిగిన కల్తీ నెయ్యి సరఫరాపై సుప్రీంకోర్టు నియమించిన సిట్ నివేదికను ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఈ కమిటీ తన సమగ్ర నివేదికను 45 రోజుల్లోగా ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఐఓఎన్ఎస్ సమావేశం. విశాఖపట్నంలో జరిగిన హిందూ మహాసముద్ర సింపోజియం ఐఓఎన్ఎస్ ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం 9వ సమావేశం. సముద్ర భద్రతకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు ఇక్కడ తీసుకున్నారు. రాయల్ నేవీ నుంచి భారత్ నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి ఐఓఎన్ఎస్ అధ్యక్ష పదవిని స్వీకరించారు. సుమారు 16 ఏళ్ల తర్వాత భారత్కు తిరిగి ఈ గౌరవం దక్కింది. 2028లో ఈ సంస్థ ప్రారంభమైనప్పుడు తొలి అధ్యక్ష పదవిని భారతదేశం చేపట్టింది. ప్రస్తుతం ఇందులో 33 దేశాలు ఉన్నాయి. ఐఓఎన్ఎస్లో 25 సభ్య దేశాలు, 8 పరిశీలక దేశాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన సమావేశంలో ఓమన్ వర్కింగ్ గ్రూప్లో చేరగా ఫిలిప్పీన్స్కు పరిశీలక దేశ హోదా కల్పించడం జరిగింది. గంజాయి స్మగ్లర్పై నిఘా నాట్స్ వ్యవస్థ. సో గంజాయి స్మగ్లర్పై నిఘా కోసం నాట్స్ వ్యవస్థను తీసుకొచ్చారంటండి. నాట్స్ అంటే నార్కోటిక్ అఫెండర్స్ ట్రాకింగ్ సిస్టమ్. గత 10 ఏళ్లలో డ్రగ్స్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారందరినీ ట్రాక్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం బెయిల్పై ఉన్న సుమారు 4500 మంది పాత నేరస్తుల కదలికలపై ఈ వ్యవస్థ నిరంతరం నిఘా ఉంచుతుంది. పద్ధతి మార్చుకోకుండా మళ్ళీ నేరాలకు పాల్పడితే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఐజీ గారు హెచ్చరించడం కూడా జరిగింది. హెల్ప్ కోసం 1972 టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గంజాయి సాగు, నిల్వ లేదా అమ్మకాల గురించి ప్రజలు 1972 నెంబర్కు ఫిర్యాదు చేయవచ్చు. సో ఎవరైతే ఫిర్యాదు చేస్తారో వారి వివరాలు కూడా గోప్యంగా ఉంచుతాము అని చెప్పి ఇక్కడ ప్రకటించడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు, దాని యొక్క పురోగతి. నిర్మాణ పనులు. ప్రాజెక్టు ప్రధాన నిర్మాణ పనులు 81.45% పూర్తయినట్టు ప్రకటించడం జరిగింది. అలాగే భూసేకరణ, పునరావాస పనులు 27.40 మాత్రమే పూర్తయినట్లు మనకి వివరాలు తెలుపుతున్నాయండి. ఓవరాల్ పురోగతి, నిర్మాణ పనులు మరియు ఈ భూసేకరణ, పునరావాస రెండింటినీ కలిపి చూస్తే ప్రాజెక్టు మొత్తం 60.40% పూర్తయినట్లు నివేదిక ద్వారా తెలుస్తుంది. ఉన్నత విద్యా కమిషన్ అధ్యయనానికి ఒక కమిటీ. ఉన్నత విద్యా కమిషన్ అధ్యయన కమిటీ ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఉన్నత విద్యా నియంత్రణ సంస్థలను రద్దు చేసి వాటి స్థానాల్లో అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని నిర్ణయించింది. భారత ఉన్నత విద్యా రంగంలో భారీ మార్పులు తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన వికసిత భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లు అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన పార్లమెంట్ జాయింట్ కమిటీకి ఆంధ్రప్రదేశ్ నుంచి భారీగా ప్రాతినిధ్యం లభించిందండి. కమిటీ నిర్మాణం మరియు నాయకత్వం. చైర్పర్సన్గా ఈ కమిటీ ఏదైతే ఉందో ఈ వికసిత భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లు అధ్యయనం కోసం పార్లమెంట్ జాయింట్ కమిటీకి చైర్మన్గా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి గారిని నియమించడం జరిగింది. మొత్తం సభ్యులు వచ్చేసరికి ఇందులో మొత్తం 31 మంది సభ్యులు ఉంటారు. లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మందిని ఎన్నుకోవడం జరుగుతుంది ఈ జాయింట్ కమిటీకి, ఈ పార్లమెంటరీ జాయింట్ కమిటీకి. తెలుగు రాష్ట్రాల నుంచి ఇందులో సభ్యులు ఎవరు అంటే విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్కి అవకాశం దక్కింది. అలాగే తెలంగాణలో నుంచి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. అమరావతి నిర్మాణానికి నిధులు విడుదల సంబంధించిన వివరాలు కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి. అమరావతి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 1500 కోట్ల ప్రత్యేక సాయంలో 2026 జనవరి నాటికి 750 కోట్లు విడుదల చేశామని కేంద్రం
తెలిపింది. అలాగే ప్రపంచ బ్యాంకు మరియు ఏడీబీ బ్యాంకులు కలిపి ప్రస్తుతానికి 5,120 కోట్లు పంపిణీ చేశారు. వాళ్ళు 15,000 కోట్లు ఇస్తామని చెప్పారు కాబట్టి అందులో 5,120 కోట్లు ఇప్పటికే పంపిణీ చేయబడ్డాయి. 2024-25 బడ్జెట్లో అమరావతి కోసం ప్రకటించిన మొత్తం 15,000 కోట్ల మొత్తానికి గాను ఇప్పటి వరకు 7,245 కోట్లు సాయం అందించామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాజధాని కోసం అందుతున్న మొత్తం నిధుల్లో 90% అంతర్జాతీయ బ్యాంకుల ద్వారా రుణాలు వస్తుండగా మిగిలిన 10% కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సాయం రూపంలో, గ్రాంట్ల రూపంలో ఆంధ్రప్రదేశ్కు అందిస్తుంది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ విశాఖపట్నం తీరంలో జరిగింది. భారత నౌకాదళ శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి చాటి చెప్పే ఈ మహాసముద్ర సంబరానికి విశాఖపట్నం వేదికైంది. రాష్ట్రపతి ముర్ము గారు ఐఎన్ఎస్ సుమేధాలో యుద్ధ నౌకలో ప్రయాణించి సముద్రంలో యుద్ధ నౌకల విన్యాసాన్ని సమీక్షిస్తారు అని పడిందని సమీక్షించారు. ఐఎన్ఎస్ విక్రాంత్ భారతదేశపు స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సో ఇక్కడ ఐఎన్ఎస్ సుమేధ ఇంపార్టెంట్ అండి. రాష్ట్రపతి గారు ఎందులో ప్రయాణించారు అని అడగడానికి అవకాశం ఉంది. శ్రీ సిటీలో క్యారియర్ ఏసీ యూనిట్, హీటింగ్, వెంటిలేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ రంగంలో అగ్రగామిగా ఉన్న క్యారియర్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో తన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రదేశాన్ని ఎంచుకుంది. అది సుమారు 1,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. సుమారు 1,000 మందికి ఉపాధి కూడా లభించనుంది. పరోక్షంగా మరో 2,000 మందికి ఉపాధి లభిస్తుంది. శ్రీ సిటీలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. మూలపేట పోర్టుకు సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలంలో నిర్మిస్తున్న ఈ పోర్టు పనులు సుమారు 75% పూర్తయ్యాయి. ఏప్రిల్ 2026లో పోర్టు కార్యకలాపాలపై ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. నవంబర్ 2026 నాటికి మిగిలిన 25% పనులు కూడా పూర్తి చేసి పోర్టును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. సో ఈ మూలపేట పోర్టు యొక్క సామర్థ్యం తొలి దశలో 23.5 మిలియన్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యం ఉంది. తర్వాత దీన్ని ఇంకా విస్తరిస్తారు. సో మొత్తం దీని విస్తీర్ణం వచ్చేసరికి 15,000 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. మొత్తం దీనికోసం మంజూరైన నిధులు 4,361 కోట్లు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థకు 50 ఏళ్ల పూర్తి అని చెప్పి ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఏపీటీడీసీ 50 ఏళ్లు పూర్తి చేసుకుని గోల్డెన్ జూబ్లీలోకి అడుగుపెట్టింది. ఇది 1976 ఫిబ్రవరి 18న పరిమిత సేవలతో ఈ సంస్థ ప్రారంభమైంది. ప్రస్తుతం దేశంలో 3వ స్థానం. దేశీయ పర్యాటకులు అత్యధికంగా సందర్శించే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందండి. ఇది మనకి ఏపీ జాగ్రఫీకి సంబంధించి కూడా ఇది ఇంపార్టెంట్. పర్యాటకుల సంఖ్య ఏటా సుమారు 27.8 కోట్ల మంది దేశీయ పర్యాటకులు, 1.8 లక్షల మంది విదేశీ పర్యాటకులు రాష్ట్రాన్ని సందర్శిస్తున్నారు. అవార్డు కూడా వచ్చిందండి. 2025లో ఏపీటీడీసీకి ప్రతిష్టాత్మక గ్లోబల్ టూరిజం అవార్డు కూడా లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో ఈ పర్యాటక రంగంలో పెట్టుబడులు బాగా పెరిగాయండి. పీపీపీ విధానంలో 17,973 కోట్ల పెట్టుబడులు రాగా దీనికోసం సుమారు 103 ఒప్పందాలు కూడా జరిగాయి. దీని ద్వారా 97,876 మందికి ఉపాధి కూడా లభించనుందని చెప్పి ఇక్కడ వివరాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర స్థూల విలువలో పర్యాటక రంగ వాటా ప్రస్తుతం 4.6% ఉందంటే 2029 నాటికి దీన్ని 8% పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2028 నాటికి రాష్ట్రంలో 50,000 గదులను ఈ పర్యాటకులకు రెంట్కి ఇచ్చే గదులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. నెక్స్ట్, స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్, దాని యొక్క ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావానికి ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగానికి చిహ్నంగా అమరావతిలో ఒక భారీ స్మృతివనం మరియు విగ్రహం రూపుదిద్దుకుంటున్నాయి. రాజధాని అమరావతిలోని శాఖమూరు వద్ద 6.8 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. విగ్రహం ఎత్తు 58 అడుగులు. ఆయన చేసిన 58 రోజుల నిరాహార దీక్షకు గుర్తుగా 2 అంతస్తుల వేదిక మరియు విగ్రహం కలిపి మొత్తం 110 అడుగులు ఉంటుంది. దీని నిర్మాణ శైలి విగ్రహాన్ని ఒక కమలం ఆకారంలో ఉన్న పీఠంపై ప్రతిష్ఠిస్తారు. పైనుంచి చూస్తే కమలం మధ్యలో ఒక మనిషి నిలబడ్డట్లు కనిపిస్తుంది. సో దీనికోసం 30 టన్నుల బ్రాంజ్ను వినియోగిస్తున్నారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా 2026 మార్చి 16న ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సుమారు 150 కోట్లు దీనికి అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ భరిస్తుందంటండి ఈ బడ్జెట్ మొత్తాన్ని. డ్వాక్రా మహిళలకు కొత్త పథకాలు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ ఏర్పడి 25 ఏళ్ళు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలకి శ్రీకారం చుట్టారు.
ఈ పథకాల ద్వారా డ్వాక్రా సంఘాల మహిళలకు పావలా వడ్డీకే ఆర్థిక సాయం అందుతుంది. అందులో ఒకటి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి. పిల్లల ఉన్నత చదువుల కోసం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఈ పథకాన్ని రూపొందించారు. 10,000 నుంచి 1,00,000 వరకు ఇస్తారు. పావలా వడ్డీ పడుతుంది అనమాట అండి. పాఠశాల లేదా కళాశాల అడ్మిషన్ లెటరు, ఫీజు వివరాలు సమర్పిస్తే గరిష్టంగా 2 పిల్లల చదువుకి ఇది వర్తిస్తుంది. 18 వాయిదాల్లో దీన్ని మళ్ళీ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోగా బ్యాంకు ఖాతాలో నగదు జమ అవుతుంది. ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి సభ్యురాలి కుమార్తె వివాహం కోసం ఈ పథకం కింద రుణ సాయం పొందొచ్చు. ₹1,00,000 వరకు. ఇది కూడా పావలా వడ్డీ. లగ్న పత్రిక, శుభకార్య ఆహ్వాన పత్రిక, ఖర్చు అంచనా పత్రాలు సమర్పించాలి. గరిష్టంగా 48 వాయిదాల్లో దీన్ని తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పిస్తారు. దీనికోసం ముఖ్యమైన నిబంధనలు ఏంటంటే, డ్వాక్రా సంఘాల్లో కనీసం 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు సభ్యురాలిగా ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. పాత రుణాలు సక్రమంగా చెల్లించే వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. బడ్జెట్లో ఈ 2 పథకాలు కలిపి 2,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. ఏపీలో విమానయాన విస్తరణ, దాని యొక్క ముఖ్యాంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. రాష్ట్రంలో ప్రతి 1 గంట ప్రయాణ దూరంలో ఒక విమానాశ్రయం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మొత్తం 6,416 కోట్లతో కొత్తగా 9 విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దగదర్తి, నెల్లూరు 916 కోట్లతో పీపీపీ విధానంలో దీన్ని నిర్మిస్తున్నారు. వచ్చే నెలలో పనులు ప్రారంభం కానున్నాయి. నెక్స్ట్ కుప్పం 1,142 కోట్లతో దీన్ని నిర్మిస్తున్నారు. దీనికోసం 444 ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉంది. త్వరలో టెండర్లు పిలుస్తారు. నెక్స్ట్ అమరావతి మరియు శ్రీకాకుళం, ఈ 2 చోట్ల డిపిఆర్లు సిద్ధమయ్యాయి. అమరావతికి 1000 కోట్లు, శ్రీకాకుళానికి 650 కోట్లు కేటాయిస్తున్నారు. ఇక ఇతర ప్రాంతాలు తుని, అన్నవరం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, ఒంగోలు, అనంతపురం విమానాశ్రయాలు డిపిఆర్ తయారీ దశలో ఉన్నాయి. ఇక భోగాపురం నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 6 విమానాశ్రయాల నుండి ఏటా 50 నుంచి 60 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ప్రయాణికుల సంఖ్య వాటా 17% పెరుగుతుండగా విదేశాలకు వెళ్లే వారి సంఖ్య 14% వృద్ధి చెందుతుంది. కార్గో సేవలు ప్రస్తుతం 5,017 మెట్రిక్ టన్నులుగా ఉండగా దీన్ని మరో 20% పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే పైలట్ శిక్షణ, కర్నూలు విమానాశ్రయంలో రెండు ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ల ఏర్పాటుకు ఓరియంట్ ఫ్లైట్స్, మెయిల్ స్టార్ టెక్ సంస్థలకు అనుమతులు ఇచ్చారు. రాజమహేంద్రవరం ఇక్కడ కూడా మరో 2 FTOలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు, ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ని. ఆంధ్ర యాత్రి యాప్ అండి. ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ నగరాల్లో ప్రయాణికులకు తక్కువ ధరకే సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు ఆంధ్ర యాత్రి పేరుతో ఒక సరికొత్త యాప్ను అందుబాటులోకి తీసుకురావడానికి కసరత్తు చేస్తుంది. ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ రవాణా యాప్లు ఓలా, ఉబర్ వంటి వాటికి పోటీగా డ్రైవర్లు మరియు ప్రయాణికులకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం దీన్ని రూపొందిస్తుంది. తొలి దశలో విజయవాడ, తిరుపతితో పాటు పాత 13 ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టులు చేపట్టిన భారత్ యాత్రి యాప్లో భవిష్యత్తులో ఆంధ్ర యాత్రిని విలీనం చేస్తారు. నెక్స్ట్ సమృద్ధి గ్రామ డిజిటల్ కేంద్రం. గ్రామీణ భారతంలో డిజిటల్ విప్లవం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సమృద్ధి గ్రామ డిజిటల్ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించబోతుంది. దేశవ్యాప్తంగా కేవలం 3 గ్రామాలను పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేయగా అందులో తెలుగు రాష్ట్రాల నుంచి గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరు ఎంపికైంది. ఇతర గ్రామాలు అరిమి మధ్యప్రదేశ్, చౌరావాలా ఉత్తరప్రదేశ్ అనే గ్రామాలు కూడా ఎంపికయ్యాయి. ఇక్కడ అందుబాటులో ఉండే ప్రధాన సేవలు ఏంటంటే ఈ గ్రామాల్లో హెల్త్ ATM, దీని ద్వారా 60 రకాల వైద్య పరీక్షలు నిర్వహించవచ్చు. ఆన్లైన్ ద్వారా వైద్యుల సలహాలు పొందే వెసులుబాటు ఉంటుంది. విద్యా నైపుణ్యం, విద్యార్థుల కోసం AR, VR సాంకేతికతతో కూడిన స్కిల్ ల్యాబ్స్, స్మార్ట్ తరగతి గదులు నిర్మిస్తారు. వ్యవసాయం, డ్రోన్ టెక్నాలజీ ద్వారా పురుగు మందుల పిచికారీ, IoT ఆధారిత నేల పరీక్షలు, స్మార్ట్ ఇరిగేషన్ సౌకర్యాలు ఉంటాయి. కనెక్టివిటీ, గ్రామాల్లో ప్రతి ఇంటికి టీవీని కంప్యూటర్గా మార్చుకునే ప్రత్యేక బాక్సులు, పబ్లిక్ వైఫై హాట్స్పాట్లు అందుబాటులోకి వస్తాయి. కామర్స్, స్థానిక రైతులు తమ ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించుకోవడానికి ఈజీ మార్ట్ విభాగం ఉంటుంది. సో ఇవన్నీ ఆ గ్రామాల్లో అందుబాటులోకి తీసుకొస్తారంటండి. నెక్స్ట్ ఏప్రిల్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్. విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ కార్యకలాపాలు 2026 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించాలని రైల్వే శాఖ భావిస్తుంది. కొత్త జోన్ ఏర్పాటుతో ప్రస్తుతం ఉన్న దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మార్పులు రానున్నాయి.
దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ కేంద్రం ఇకపై 3 డివిజన్లకే సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్కి పరిమితం కానుంది. దక్షిణ కోస్తా రైల్వే విశాఖపట్నం కేంద్రంగా ఇందులో విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో పాటు కొత్తగా ఏర్పాటు చేసే విశాఖపట్నం డివిజన్ కలుస్తాయి. నెక్స్ట్ అలాగే పలాసలో కార్గో ఎయిర్పోర్ట్ ఒకటి వార్తల్లో ఉందండి. శ్రీకాకుళం జిల్లా నుండి వలసలను నివారించడానికి పలాసలో కార్గో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయబోతున్నట్లు పలాస ఎమ్మెల్యే గారు ప్రకటించడం జరిగింది. దీనివల్ల స్థానికంగా అనుబంధ పరిశ్రమల నుంచి యువతకు ఉపాధి లభిస్తుంది. పలాస, శ్రీకాకుళం జిల్లా. ముత్యాలమ్మపాలెంలో కొత్త షిప్పింగ్ హార్బర్. విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గంలోని ముత్యాలమ్మపాలెం వద్ద షిప్పింగ్ హార్బర్ నిర్మాణానికి మార్గం సుగమైంది. బెంగళూరుకు చెందిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోస్టల్ ఇంజనీరింగ్ ఫర్ ఫిషరీస్ ఈ ప్రాంతంలో హార్బర్ నిర్మాణానికి అనువైందిగా ఉందని చెప్పి నివేదిక ఇచ్చింది. తిరుమలలో రాష్ట్ర స్థాయి ఆహార పరీక్ష ల్యాబ్. తిరుమల లడ్డూ ప్రసాద తయారీలో వాడే సరుకుల నాణ్యతను పక్కాగా నిర్ధారించడం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 100 కోట్లతో 5 ప్రయోగశాలను మంజూరు చేసింది. తిరుమలలోని రాష్ట్ర స్థాయి ల్యాబ్ వచ్చే నెల ఏప్రిల్ 2026 నుండి అందుబాటులోకి రానుంది. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం సుమారు నెలకు 200 యూనిట్లు ఉచితంగా అందిస్తారు. పవర్ లూమ్స్ ఉండే వాళ్ళకు 500 యూనిట్లు అందిస్తారు. ఈ పథకం కూడా ఏప్రిల్ 1, 2026 నుండి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఉత్తరాంధ్రలో రేర్ ఎర్త్ కారిడార్. కేంద్రం ప్రకటించిన ఈ రేర్ ఎర్త్ కారిడార్ను శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎందుకంటే ఇక్కడ విలువైన ఖనిజాలు వెలికితీత, వాల్యూ చైన్ పరిశ్రమలపై ఇక్కడ దృష్టి పెట్టాలని కూడా నిర్దేశించారు. అమరావతిలో సెమీకండక్టర్ మరియు హెల్త్ సిటీ. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0లో భాగంగా అమరావతిలో సెమీకండక్టర్ డిజైన్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. రాజధానిలోని హెల్త్ సిటీలో బయో డిజైన్, మెడికల్ పార్క్, బయోఫార్మ్ వంటి ఎకోసిస్టమ్ను తీసుకురావాలని కూడా నిర్ణయించారు. సో మెడికల్ టూరిజం హీల్ ఇన్ ఏపీ విధానంలో భాగంగా అమరావతిలో భారీ ప్రాజెక్టులు చేపట్టనున్నారు. నెక్స్ట్ హ్యాపీ సండే. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విశేష ఆదరణ పొందిన హ్యాపీ సండే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రజల ఆరోగ్యం మరియు ఉల్లాసం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తున్నారు. ప్రతి నెల 2వ, 4వ ఆదివారాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. రాష్ట్రంలోని అన్ని నగరాలు మరియు ప్రధాన పట్టణాల్లో వీటిని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎటువంటి రుసుము ఉండదు. ఇది పూర్తిగా ఉచితం. ఈ విడతలో మొదటి హ్యాపీ సండే కార్యక్రమాన్ని ఫిబ్రవరి 22, 2026 రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. ఎత్తిపోతల పథకాలు పునరుద్ధరణ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 611 ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ కోసం 595 కోట్లతో ఆర్థిక శాఖ ప్రతిపాదనలు పంపించింది. రాష్ట్రంలో మొత్తం 1008 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ప్రస్తుతం వీటిలో 350 పథకాలు పూర్తిగా పనిచేయడం లేదు. మరో 480 పథకాలు పాక్షికంగా మాత్రమే పనిచేస్తున్నాయి. నీటి లభ్యత. ఈ పథకాల ద్వారా మొత్తం 8.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా గత 5 ఏళ్లలో మరమ్మతులు లేకపోవడం వల్ల ప్రస్తుతం సగం విస్తీర్ణానికి నీరు లభిస్తుంది. దేశంలోనే అతిపెద్ద ఉక్కు పరిశ్రమ అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు కానున్నట్లు అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు కానున్న ఈ భారీ పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు మరియు ఉపాధి అవకాశాలు రానున్నాయి. మార్చి 7, 2026 శంకుస్థాపన జరిగింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో సుమారు 1.35 లక్షల కోట్లు పెట్టుబడి 2 దశల్లో పెట్టనున్నారు. పరిశ్రమ పేరు ఆర్సెలార్ మిత్తల్ నిప్పన్ స్టీల్ ఇండియా. ఆర్సెలార్ మిత్తల్ నిప్పన్ స్టీల్ ఇండియా అనేది ఇక్కడ పరిశ్రమను ఏర్పాటు చేస్తుంది. ఆర్సెలార్ సంస్థ ఏర్పాటు చేస్తుంది. ఇండియా స్కిల్స్ పోటీలు. హైదరాబాద్లోని కన్హా శాంతివనంలో ఫిబ్రవరి 23, 24 తేదీల్లో జరిగిన ఈ పోటీల్లో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు పథకాల పంట పండించారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం 23 పథకాలు సాధించింది. ఇందులో గోల్డ్ 2, వెండి 8, కాంస్యం 3 పథకాలను ఆంధ్రప్రదేశ్ సాధించింది. ఫెలో ఫార్మర్ పురస్కారాలు 2026. సేంద్రియ మరియు ప్రకృతి వ్యవసాయ రంగాల్లో విశేష కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రైతులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఢిల్లీలో జరిగిన పోసా కృషి విజ్ఞాన మేళా 2026లో వీరికి ప్రతిష్టాత్మక పురస్కారాలు అందజేశారు. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఢిల్లీలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈ పురస్కారాలను ప్రదానం చేయడం జరిగింది. ఈ పురస్కార గ్రహీతలు ఎవరు అంటే గుంటూరు జిల్లాకు చెందిన ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు,
ఇతను రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్. ఇతను చిరుధాన్యాల నుండి ఉప ఉత్పత్తుల తయారీ, విలువ జోడింపు మరియు ప్రకృతి వ్యవసాయంపై తెలుగు రాష్ట్రాల రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇంకొక అతను బండారు శ్రీనివాసరావు గారు, అనంతవరప్పాడు. ఇతను కృషి అధునాతన పద్ధతుల్లో సేంద్రియ విధానంలో పంటల సాగు చేస్తున్నారు. సో వీళ్ళకి ఫెలో ఫార్మర్ పురస్కారాలు లభించాయండి. నెక్స్ట్ మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలు. సో భారీ పెట్టుబడులకు పచ్చ జెండా అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి నెల 18న జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో మంత్రివర్గం ఆమోదించిన వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. లీథియం అయాన్ గిగా ఫ్యాక్టరీ అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద లీథియం అయాన్ సెల్ తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. అలాగే బ్యాటరీ ప్రాసెసింగ్ నాయుడుపేట వద్ద లీథియం అయాన్ బ్యాటరీ ప్రాసెసింగ్ యూనిట్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సెమీ కండక్టర్ రంగం సరికి విశాఖ జిల్లా తరువాడలో సెమీ కండక్టర్ అసెంబ్లింగ్ అండ్ టెస్ట్ ఫెసిలిటీని ఏర్పాటుకు భూ కేటాయింపులకు ఆమోదం లభించింది. దాన్ని ఏర్పాటు చేస్తున్న సంస్థ అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజెస్ టెక్నాలజీస్ వారు ఏర్పాటు చేస్తున్నారు. 2300 కోట్లతో 1000 మందికి ఉపాధి కల్పించే పెట్టుబడికి ఆమోదం తెలపడం జరిగింది. నెక్స్ట్ ఈ లీథియం అయాన్ బ్యాటరీ ప్రాసెసింగ్ యూనిట్ని ఏర్పాటు చేస్తున్న సంస్థ ఎక్స్ప్రెషన్ గ్రీనోమెల్ ప్రైవేట్ లిమిటెడ్. సుమారు 1300 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. ఉపాధి వచ్చేసరికి 380 మందికి ఉపాధి. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే నాయుడుపేట వద్ద దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ సిగాచి ఇండస్ట్రీస్ కర్నూలు జిల్లా వారవకల్లు వద్ద ఆర్గానిక్ కెమికల్స్ మరియు ఏపీఐ తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తుంది సిగాచి ఇండస్ట్రీస్. మహిళలకు ఇప్పటికే అమల్లో ఉన్న ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇప్పుడు దివ్యాంగులకు కూడా వర్తింపజేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. 40% అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఈ సౌకర్యాలు వర్తిస్తాయి. నెక్స్ట్ ఈ దివ్యాంగులకు అంతర్రాష్ట్ర సప్తగిరి ఎక్స్ప్రెస్, ఆంధ్ర డీలక్స్ బస్సుల్లో ప్రస్తుతం ఆల్రెడీ 30% ఇస్తున్నారు. ఆ రాయితీ యథావిధిగా కొనసాగుతుంది. పల్లె వెలుగు బస్సుల్లో మాత్రం పూర్తిగా ఉచితంగా దివ్యాంగులు ప్రయాణించవచ్చు. ఆపరేషన్ చిన్నారి తల్లి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ చిన్నారుల భద్రత కోసం అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆపరేషన్ చిన్నారి తల్లి అనే నూతన కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని యొక్క ట్యాగ్లైన్ సురక్షిత బాల్యం సుస్థిర భవిష్యత్తు. ఉద్దేశం ఏంటంటే చిన్నారులు మరియు మహిళలపై లైంగిక దాడులు నివారించడం, అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం మరియు ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల్లో నివసించే బాలికలు వారి తల్లులను అప్రమత్తం చేయడం. అమరావతిలో ఫాల్స్ సీలింగ్, అలాగే డ్రైవాల్ టెక్నాలజీ ల్యాబ్. రాజధాని అమరావతిలో నిర్మాణ రంగానికి సంబంధించి ఒక అత్యాధునిక శిక్షణా సంస్థ ఏర్పాటు కానుంది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మరియు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ సెయింట్ గోబైన్ ఇండియా లిమిటెడ్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే వృత్తి నిపుణులకు, నిర్మాణ రంగ కార్మికులకు మరియు నిరుద్యోగ యువతకి ఆధునిక నిర్మాణ సాంకేతికతల్లో శిక్షణ ఇస్తారు. ప్రస్తుతం నిర్మాణ రంగంలో బాగా డిమాండ్ ఉన్న ఫాల్స్ సీలింగ్ మరియు డ్రైవాల్ టెక్నాలజీల్లో నైపుణ్యం పెంచి యువతకు మెరుగైన ఉపాధి కల్పించేలా ప్రణాళికలు వేస్తున్నారు. నెక్స్ట్ స్మార్ట్ డీస్లడ్జింగ్ ట్రక్ అండి. స్మార్ట్ డీస్లడ్జింగ్ ట్రక్ మురుగునీటి నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోని ఒక వినూత్న ప్రయోగానికి వేదిక కానుంది. సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాలను శాస్త్రీయంగా శుద్ధి చేసేందుకు స్మార్ట్ డీస్లడ్జింగ్ ట్రక్ను తీసుకొచ్చింది. సాధారణంగా సెప్టిక్ ట్యాంకుల నుంచి తీసిన వ్యర్థాలను నేరుగా నదులు లేదా చెరువుల్లో పడేయడం వల్ల పర్యావరణం కలుషితం అవుతుంది. దీన్ని నివారించేందుకు ఈ అత్యాధునిక ట్రక్కు రూపొందించారు. దీనికి భాగస్వామి ఎవరు అంటే రాష్ట్ర స్వచ్ఛంద సంస్థ టైడ్ టెక్నోక్రాట్స్ మరియు టీసీఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీపీఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేవాళ్ళు దీన్ని తయారు చేస్తున్నారు. ఈ సంస్థలు భాగస్వామ్యంగా పనిచేస్తున్నాయి. ఈ ట్రక్కును ఢిల్లీలో సిద్ధం చేసి ఆల్రెడీ ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు. ఏంటి దీంట్లో ఉండే సాంకేతికత అంటే ఆన్ సైట్ శుద్ధి. అంటే ఈ ట్రక్కును ప్రత్యేకత ఏంటంటే సెప్టిక్ ట్యాంకులోని వ్యర్థాలను బయటికి తీసి ట్రక్కులోనే వీటిని ఘనాద్రవ వ్యర్థాలుగా శుద్ధి చేస్తారు. గంటకి 800 లీటర్ల ద్రవాలను శుద్ధి చేయగలదు. రోజుకి 2 నుంచి 3 సెప్టిక్ ట్యాంకులను ఇది శుభ్రం చేస్తుంది. దీన్ని మొదటగా ఏలూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. ఏలూరులో విజయవంతమయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ఒక ట్రక్కును అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏఐ ట్యూటర్ ఇది ఆల్రెడీ ఇందాక చూసామండి. ఐఐటి మద్రాసు దీనికి సాంకేతికతను అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉచితంగా దీన్ని అందిస్తుంది. ఈ ట్యూటర్ మొబైల్ యాప్, వెబ్ మరియు వాట్సాప్ ద్వారా ఇంటర్ఫేసుల్లో అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలో ఏఐ ట్యూటర్ ఏర్పాటు సంబంధించి ఢిల్లీలో జరిగింది. ఒక ఒప్పందం కుదిరింది. పైన ఒప్పందాలు ఆల్రెడీ ఇచ్చుకున్నాం.
తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో కంటెంట్ ఉంటుంది. విద్యార్థులు తమ వద్ద ఉన్న ట్యాబులు, స్మార్ట్ ఫోన్ లేదా పాఠశాలను కంప్యూటర్ ల్యాబ్ల ద్వారా దీన్ని ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ 15వ SIPB సమావేశం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 15వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి అత్యంత కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో సుమారు 29,018 కోట్ల పెట్టుబడులకు మరియు 22,407 మంది ఉపాధి అవకాశాలు కల్పించి 27 ప్రాజెక్టులకు బోర్డు ఆమోదం తెలిపింది. ఢిల్లీలోని భారత మండపం తరహాలోనే విశాఖపట్నంలో ఒక ఐకానిక్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం గత 15 సమావేశాల్లో ఆమోదం పొందిన మొత్తం పెట్టుబడుల వివరాలు 9,03,726 కోట్లు. దీని ద్వారా 8.58 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే నైపుణ్యం పోర్టల్ గురించి కూడా ఇక్కడ కొంత వివరం ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో లభించే ఉద్యోగాల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా నైపుణ్యం పోర్టల్ను రియల్ టైం డేటాతో అనుసంధానించాలని నిర్ణయించారు. దీనివల్ల ఏ కంపెనీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఎప్పటికప్పుడు యువత సులువుగా తెలుసుకుని ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవడానికి వీలవుతుంది. కృష్ణానదీ జలాల పంపిణీ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వ వాదనలు అని చెప్పి కృష్ణానదీ జలాల వివాదం గురించి ఇక్కడ కొంత వివరాలు ఇవ్వడం జరిగిందండి. కృష్ణా జలాల పంపిణీపై కేంద్రం 2023 అక్టోబర్ 6న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్పై జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీ విభజన చట్టం 2014లోని సెక్షన్ 89 ప్రకారం జలాల పంపిణీ ఎలా జరగాలనేది అక్కడ స్పష్టంగా ఉందని, పార్లమెంట్ చేసిన చట్టాన్ని పక్కన పెట్టి కేంద్ర కార్యనిర్వాహక ఉత్తర్వులు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా కొత్త ప్రతిపాదనలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఏపీ తరపున న్యాయవాది వాదించడం జరిగింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన 811 TMC జలాలను ఇప్పుడున్న ఏపీ, తెలంగాణ మధ్య ఎలా పంచుకోవాలనేది ఈ విభజన చట్టంలోని సెక్షన్ 89 ఉద్దేశమని, కానీ దీనికి అతీతంగా కొత్త ప్రాజెక్టులకు లేదా అదనపు కేటాయింపులకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం 1956కు విరుద్ధమని కూడా పేర్కొంది. కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1 బచావత్ ట్రిబ్యునల్ అంటారు. 1976 నాటి ఈ అవార్డు ప్రకారం ఇప్పటికీ నీటి కేటాయింపులు జరుగుతున్నాయి. దీని ప్రకారం ఉమ్మడి రాష్ట్రాలకు 811 TMCలు లభించాయి. విభజన తర్వాత జరిగిన ఒప్పందం ప్రకారం 811 TMCల ఏపీకి 512 TMCలు, తెలంగాణకు 299 TMC జలాలను పంచుకోవాలని నిర్ణయించారు. నెక్స్ట్ అరణ్యరామం అటవీ సంరక్షణ కేంద్రం అనేది ఒకటి వార్తల్లో ఉందండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతిలో అటవీ మరియు వన్యప్రాణుల సంరక్షణ కోసం అరణ్యరామం పేరిట ఒక ప్రతిష్టాత్మక కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర అటవీ శాఖకు సంబంధించి అన్ని కీలక విభాగాలు మరియు పరిశోధనా కేంద్రాలు అక్కడే ఒకచోటే చేర్చాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం 24 కోట్లు కేటాయించారు. గ్రూప్ 1 అక్రమాలపై సిట్ విచారణ. గత ప్రభుత్వం హయాంలో జరిగిన గ్రూప్ 1 ప్రధాన పరీక్ష మూల్యాంకనంలో జరిగిన అక్రమాలపై విచారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది. ఈ సిట్కి నాయకత్వం వహించేది ఎవరు అంటే CID విభాగానికి అధిపతి అయిన రవిశంకర్ అయ్యన్నార్ గారు దీనికి అధిపతిగా ఉన్నారు. CID ఆర్థిక నేరాల విభాగం SPK చక్రవర్తి ఇతర శాఖల అధికారులను కూడా అవసరమైతే చేర్చుకునే వెసులుబాటు కల్పించారు. మార్చి 16, 2026 లోపు హైకోర్టుకు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. నెక్స్ట్ అమెండెడ్ భారత్ నెట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం మధ్య కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం వల్ల రాబోయే ఏడాదిన్నరలో రాష్ట్రంలో ప్రతి ఇంటికి హైస్పీడ్ ఇంటర్నెట్ అందనుంది. చంద్రబాబు నాయుడు గారు మరియు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మరియు పెమ్మసాని చంద్రశేఖర్ సమక్షంలో ఈ అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్టుపై సంతకాలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం 2,432 కోట్లు వెచ్చించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 5 లక్షల ఇళ్లకు హైస్పీడ్ ఫైబర్ ఇంటర్నెట్ కనెక్షన్లు అందించిన లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం ప్రత్యేకంగా ఏపీ భారత్ నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే ఒక SPVని ఏర్పాటు చేస్తుంది. ఈటంగ్ ఈనోస్ ఇది ఆల్రెడీ చూసామండి. ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్నాం. తిరుమలలో తిరుమల వంటకాల్లో ఉండే చేమాత్రం రుచిలో కానీ వాసనలో కానీ తేడా ఉన్న ఇవి వెంటనే గుర్తుపట్టి కల్తీని గుర్తిస్తాయి. దీనికోసం సుమారు 3.5 కోట్ల వ్యయంతో ఫ్రాన్స్ నుంచి వీటిని దిగుమతి చేసుకుంటున్నాం. నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ విభాగం ద్వారా రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల పనితీరును మదింపు చేసింది.
జనవరి 2026 వరకు ఉన్న ఈ డేటా ఆధారంగా ర్యాంకులను ప్రకటించింది. మొత్తం 685 అభివృద్ధి సూచికల ఆధారంగా నియోజకవర్గాలకు స్కోర్ను లెక్కించారు. ఇందులో ఫిర్యాదుల పరిష్కారం, P4 మౌలిక సదుపాయాల అభివృద్ధి పరిగణలోకి తీసుకుంటున్నారు. 90% కంటే ఎక్కువ స్కోర్ సాధించిన వాటిని A+గా కేటగరైజ్ చేశారు. అవి సుమారు 21 నియోజకవర్గాలు ఈ పరిధిలోకి వచ్చాయి. ఇక ఏ గ్రేడ్ అంటే 75 నుంచి 89% మధ్య స్కోర్ సాధించినవి ఏ గ్రేడు, 153 నియోజకవర్గాలు ఉన్నాయి. బి గ్రేడ్ 50 నుంచి 74% మధ్య స్కోర్ సాధించింది కేవలం ఒక్క నియోజకవర్గం మాత్రమే ఉంది. రాష్ట్రంలో మొత్తం అన్ని నియోజకవర్గాల్లో విజయవాడకు సంబంధించిన పశ్చిమ నియోజకవర్గం 93 స్కోరుతో ప్రథమ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో విజయవాడ పశ్చిమ, రెండోది కాకినాడ సిటీ కాకినాడ జిల్లా, మూడోది గాజువాక విశాఖపట్నం జిల్లా. అతి తక్కువ స్కోర్ సాధించిన నియోజకవర్గం గుంటూరు పశ్చిమ, ఇది కేవలం 73 స్కోరుతో బి గ్రేడ్ పొందింది. రాష్ట్రంలో ఈ గ్రేడ్ వచ్చిన ఏకైక నియోజకవర్గం ఇదే. సో ఇంకా అదర్స్ వివరాలు, ఇంకొన్ని ముఖ్యమైన వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. SIRC అధ్యక్షుడిగా ముప్పాళ్ల సుబ్బారావు గారి ఎంపిక. దక్షిణ భారత చార్టెడ్ అకౌంటెంట్స్ ప్రాంతీయ మండలికి అధ్యక్షుడిగా ఈయన ముప్పాళ్ల సుబ్బారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన గుంటూరు జిల్లా బండారుపల్లి గ్రామానికి చెందినవారు. నెక్స్ట్, ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజీ మెడమల్లి నియమితులయ్యారు. ఏపీ హైకోర్టులో మొత్తం మంజూరైన పోస్టులు 37. ఈ బాలాజీ గారి నియామకంతో ప్రస్తుతం పనిచేస్తున్న న్యాయమూర్తుల సంఖ్య 33కి చేరింది. నెక్స్ట్, అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో నూకతాత జాతర భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగింది. ఇది ఎందుకు ఇక్కడ ఇవ్వడం జరిగిందంటే, ఈ పండుగ ఏ జిల్లాలో జరుగుతుంది ఆ టైప్ ఆఫ్ ప్రశ్నలు అడగడం జరిగిందండి. ఇక్కడ నూకతాత జాతర అనేది అనకాపల్లి జిల్లాలో నిర్వహిస్తారు, గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా అడగడానికి అవకాశం ఉండే పాయింట్ అనమాట ఇది. లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్ 2026 విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో మరియు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో జరిగాయి. సో ఎవరైతే ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ పోటీ పడతారంటండి, ఆటల పోటీలు. నెక్స్ట్ 5, జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ ఆధ్వర్యంలో సైన్స్ సమగ్ర మహోత్సవం 2026 విజయవాడలో ఘనంగా నిర్వహించారు ఈ ముగింపు వేడుకలను. విశాఖపట్నం చెందిన ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ డి ప్రసన్న కుమార్ జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 2 మహిళా రైతులకు యూరప్ దేశాల్లో పర్యటించే అరుదైన అవకాశం లభించింది. ప్రకృతి వ్యవసాయంలో వారు సాధిస్తున్న అద్భుత ఫలితాలను గుర్తించి ప్రభుత్వం వారిని ఎంపిక చేసింది. ఎంపికైన మహిళా రైతులు ఆరిక నరసమ్మ, పార్వతీపురం మన్యం జిల్లా కురుపం మండలం దుర్బిలి గ్రామం, అలాగే లాలం జ్యోతి అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సంతపాలెం గ్రామం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో గత 2 ఏళ్లలో వ్యవసాయ రుణాలు అసాధారణంగా పెరిగాయని, 2 ఏళ్లలో 77% ఈ రుణాలలో వృద్ధి నమోదైందని చెప్పి వివరాలు ఇవ్వడం జరిగింది. 2023లో 1.27 లక్షల కోట్లుగా ఉన్న రుణాలు 2025 నాటికి 2.25 లక్షల కోట్లుగా చేరుకున్నాయి. జాతీయ సగటు దేశవ్యాప్తంగా సగటు వృద్ధి 41% ఉండగా అందులో దాదాపు 77% ఆంధ్రప్రదేశ్ వృద్ధి సాధించింది. సో చాలా ఎక్కువగా వ్యవసాయ రుణాలు ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్టు తెలుస్తుందండి. గత 5 ఏళ్లలో రాష్ట్రం నుంచి వసూలైన మొత్తం GST వివరాలను మంత్రి పంకజ్ చౌదరి గారు వెల్లడించారు. మొత్తం 5 ఏళ్లలో GST వసూలు ఆంధ్రప్రదేశ్ 1,84,731 కోట్లు వసూలు చేసింది. సంవత్సరాల వారీగా డేటా అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్, డ్వాక్రా సంఘాల మొండి బకాయిల విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 5వ స్థానంలో ఉందంటండి. మొత్తం బకాయిల విలువ 407.62 కోట్లు. తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా తెలంగాణ 2వ స్థానంలో ఉంది. సో ఇవి మొత్తం ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అండి ఫిబ్రవరి. సో బడ్జెట్ వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-27 ముఖ్యాంశాలు. సో మొత్తం బడ్జెట్ వచ్చేసరికి 3,32,205.34 కోట్లు అండి. ఇందులో మూలధన వసూళ్లు 2,34,140.14 కోట్లు. రెవెన్యూ వసూళ్లు 2,34,140.14 కోట్లు. మూలధన వసూళ్లు 98,065.20 కోట్లు. ఖర్చులు అంటే ప్రభుత్వం చేసే ఖర్చులు రెవెన్యూ వ్యయం 2,56,142.64 కోట్లు. ఇది జీతాలకు, పెన్షన్లకు, పథకాలు మరియు నిర్వహణకి వెళ్తుందంటండి. 2,56,142.64 కోట్లు. మూలధన వ్యయం
48,697.71 కోట్లు. ఇది ఆస్తుల సృష్టి, మౌలిక సదుపాయాల నిర్మాణం వంటి శాశ్వత పనుల కోసం ఖర్చు చేస్తారు. ఇక మూలధన చెల్లింపులు 22,147.32 కోట్లు. రుణాలు మరియు అడ్వాన్సులు 5,217.67 కోట్లు. ఇవి ముఖ్యమైన అంశాలండి. 2026-27 నాటికి రాష్ట్ర జీడిపి దాదాపు 19.75 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. వృద్ధి రేటు 10.75% కంటే గత ఏడాది కంటే మెరుగ్గా ఈ సంవత్సరం 12.07%గా ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. సో జీడిపి అంచనా ఎంత అంటే 2026-27 బడ్జెట్ ఎస్టిమేట్స్లో 19.75 లక్షల కోట్లకు రాష్ట్ర జీడిపి చేరుకుంటుందని అంచనా వేశారు. సో ఎంత వృద్ధి సాధిస్తుందని అంచనా వేశారంటే 12.07% వృద్ధి సాధిస్తుందని అంచనా వేయడం జరిగింది. మీకు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, అదేవిధంగా ఈ ఆర్థిక సర్వేకి సంబంధించి పూర్తి వీడియో నేను మళ్ళీ చేస్తానని, ఇంకా డీటెయిల్డ్గా. ప్రస్తుతానికి జస్ట్ ఈ మెయిన్ పాయింట్స్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది, బ్రీఫ్గా ఇవ్వడం జరిగింది. పూర్తి డీటెయిల్స్తో ఇంకొక వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఎకానమీ మొత్తం అక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. లోటు వివరాలు: బడ్జెట్లో రాబడి కంటే ఖర్చు ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని లోటు అంటారు. రెవెన్యూ లోటు వచ్చేసరికి 22,002 కోట్లుగా ఉంది. అలాగే ద్రవ్య లోటు వచ్చేసరికి ఇది ప్రభుత్వం చేసే మొత్తం ఖర్చులకు ప్రభుత్వానికి వచ్చే సొంత ఆదాయానికి అప్పులు కాకుండా వచ్చే ఇతర ఆదాయం మధ్య తేడానే ద్రవ్య లోటు అంటారు. సరళంగా చెప్పాలంటే ఆ ఏడాది ప్రభుత్వం చేయబోతున్న మొత్తం అప్పు అంటారు దీన్ని. ఇది సుమారు 75,868 కోట్లుగా మనకి బడ్జెట్లో చెప్పడం జరిగింది. ద్రవ్య లోటు ఎంత అంటే 75,868 కోట్లు. ప్రాథమిక లోటు: ప్రభుత్వం ఆ సంవత్సరంలో చేసే మొత్తం అప్పుల నుండి గతంలో చేసిన అప్పులకు చెల్లించే వడ్డీలను తీసేస్తే వచ్చేది ప్రాథమిక లోటు. ఇది 38,587 కోట్లుగా ఉంది. శాతంలో 1.95% అనమాట. మొత్తం మన స్టేట్ జీడిపిలో ఎంత శాతం మనకు ప్రాథమిక లోటు ఉంది అంటే 1.95% ప్రాథమిక లోటు ఉంది. రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు శాతాలు కింద ఇవ్వడం జరిగింది. ద్రవ్య లోటు వచ్చేసరికి 3.84% ఉంది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం చట్టం ప్రకారం రాష్ట్రాలకు ఇచ్చే ద్రవ్య లోటు పరిమితి 3 నుంచి 3.5% వరకు మాత్రమే ఉంటుంది. అయితే అమరావతి నిర్మాణం, పోలవరం వంటి భారీ ప్రాజెక్టుల కోసం చేసే వ్యయం కారణంగా ఏపీ ద్రవ్య లోటు ప్రస్తుతానికి 4% పైన ఉంది. ఇది ప్రభుత్వం చేసే మొత్తం అప్పులను సూచిస్తుంది. సో 3.84% అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇంచుమించు 4% ఉందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రెవెన్యూ లోటు 1.11%. ఇక్కడ తప్పడిందండి, 1.11%. రాష్ట్రం తన రోజువారీ ఖర్చులు ఆదాయం కంటే ఇతర అదనంగా ఖర్చు చేస్తుంది కాబట్టి తన రోజువారీ ఖర్చుల కోసం జీతాలు, పథకాలు అనేది ఎక్కువ ఖర్చు చేస్తుంది. వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా చేస్తుంది కాబట్టి మనకి రెవెన్యూ లోటు ఎక్కువగా ఉంటుంది. ఇది మనం 1.11% దగ్గర నియంత్రించడం అనేది కొంత సానుకూల పరిణామం అని చెప్పి తెలపడం జరిగింది. సో శాతాలు చాలా ఇంపార్టెంట్. ప్రాథమిక లోటు ఎంత శాతం ఉంది, ద్రవ్య లోటు ఎంత శాతం, రెవెన్యూ లోటు ఎంత శాతం ఉందనేది గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రభుత్వం యొక్క అప్పులు, ప్రభుత్వం తీసుకునే అప్పులు మరియు చెల్లింపుల వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం అప్పుల రాక 2026-27 బడ్జెట్లో 97,315.41 కోట్లు అప్పుగా తీసుకోవాలని ప్రభుత్వం అంచనా వేస్తుంది. అప్పుల చెల్లింపు, సో పాత అప్పులు 22,147.31 కోట్లు పాత అప్పులు తీసేయాలని కేటాయిస్తున్నారు. కాబట్టి కొత్తగా తీసుకోబోయే అప్పులు 75,168.09 కోట్లు కొత్త అప్పులు తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి బడ్జెట్లో వివరించడం జరిగింది. సో కేటాయింపులు వచ్చినట్లయితే విద్యారంగానికి ఇచ్చిన కేటాయింపులు మొత్తం బడ్జెట్లో విద్యకు 34,875 కోట్లు కేటాయించడం జరిగింది. ఇది మొత్తం బడ్జెట్లో 11%. ఇందులో తల్లికి వందనం పథకానికి 9,668 కోట్లు, సమగ్ర శిక్ష అభియాన్కు 2,946 కోట్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనానికి 2,161 కోట్లు, పిఎంశ్రీ పాఠశాలలకు 707 కోట్లు, విద్యార్థి మిత్ర కిట్లకు 654 కోట్లు కేటాయించడం జరిగింది. సో ఈ 34,875 కోట్లలో పాఠశాల విద్యకు 32,308.31 కోట్లు కేటాయించడం జరిగింది. ఉన్నత విద్యకు 2,566.80 కోట్లు, నైపుణ్యాభివృద్ధికి 1,231 కోట్లు, 1,232 కోట్లు కేటాయించడం జరిగింది. సో ఇది మొత్తానికి విద్యారంగానికి సంబంధించిన కేటాయింపులు. ఇక రాజధాని నిర్మాణం కోసం 6,000 కోట్లు కేటాయించడం జరిగింది. భూ సమీకరణ కోసం 50 కోట్లు కేటాయించడం కూడా జరిగింది.
పారిశ్రామిక ప్రోత్సాహాలు బడ్జెట్లో 1529.25 కోట్లు పారిశ్రామిక ప్రోత్సాహాల కోసం కేటాయించడం జరిగింది. రోడ్లు మరియు వంతెనల అభివృద్ధి కోసం 3237 కోట్లు కేటాయించడం జరిగింది. ప్రధాన సంక్షేమ పథకాలకు కేటాయింపులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, వృద్ధులు, వితంతువులు మరియు ఇతర లబ్ధిదారుల పింఛన్ల కోసం 27,719 కోట్లు కేటాయించారు. ఇది సంక్షేమ బడ్జెట్లో అతిపెద్ద వాటా. తల్లికి వందనం ఆల్రెడీ పైన డిస్కస్ చేయడం జరిగింది. అది అన్నదాత సుఖీభావ కోసం 6,600 కోట్లు. దీపం 2 పథకానికి 2,601 కోట్లు కేటాయించడం జరిగింది. ఉచిత బస్సు ప్రయాణానికి, మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి 1,420 కోట్లు కేటాయించడం జరిగింది. ఇక సాగునీటి రంగానికి, ఇరిగేషన్ సెక్టార్కి వచ్చేసరికి మొత్తం సాగునీటి బడ్జెట్ కేటాయింపులు 18,223 కోట్లు కేటాయించగా ఇందులో పోలవరానికి 6,105 కోట్లు కేటాయించారు. ఇతర భారీ ప్రాజెక్టులకు పోలవరం కాకుండా మిగిలిన వాటికి 9,906 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్కి 536.28 కోట్లు ఈ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్కి కేటాయించడం జరిగింది. వివిధ ఐటీ కంపెనీలకు రాయితీలు, ప్రోత్సాహాల కింద చెల్లించేందుకు 300 కోట్లు ప్రతిపాదించారు. మౌలిక ఐటీ పరిశ్రమలకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించేందుకు 55.87 కోట్లు కేటాయించారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి 10 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ వైద్య రంగానికి సంబంధించి మొత్తం కేటాయింపులు 19,306 కోట్లు కేటాయించగా ఇది గతంతో పోలిస్తే 9.46% పెంచారని, మొత్తం బడ్జెట్లో వైద్యానికి కేటాయించిన శాతం 5.81% నిధులు కేటాయించారు. ఎన్టీఆర్ వైద్య సేవ, ఆరోగ్యశ్రీ పథకాలకు అది ఉచిత వైద్యం అందించే ఈ పథకానికి 4,000 కోట్లు కేటాయించారు. వైద్య కళాశాలలో బోధన ఆసుపత్రికి 3,069 కోట్లు కేటాయించారు. ఎన్టీఆర్ బేబీ కిట్ పథకానికి 51.15 కోట్లు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రభుత్వ ఉద్యోగుల కోసం 180 కోట్లు. అలాగే 104 వైద్య సేవల కోసం 128 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ వెనకబడిన తరగతుల సంక్షేమం కోసం, బీసీ సంక్షేమం కోసం అంటే బీసీలకి కేటాయించింది 51,021 కోట్లు. గత ఏడాది కంటే 3,565 కోట్లు ఎక్కువగా కేటాయించడం జరిగింది. ఇందులో ఆదరణ 2 పథకానికి 1000 కోట్లు కేటాయించడం జరిగింది. స్వయం ఉపాధి, నిరుద్యోగ బీసీ యువతకి రాయితీ రుణాల కోసం 220 కోట్లు కేటాయించారు. చేనేత కార్మికులకు ఏటా 25,000 చొప్పున అందించే పథకం కోసం 245 కోట్లు కేటాయించారు. విద్యుత్ రాయితీ కోసం చేనేతలకు 150 కోట్లు, నాయీ బ్రాహ్మణులకు 50 కోట్లు కేటాయించడం జరిగింది. మైనారిటీల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం 6,090 కోట్లు కేటాయించారు. గత ఏడాది కంటే ఇది 656 కోట్లు అధికం. మైనారిటీల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఉప ప్రణాళిక కోసం 3,133 కోట్లు కేటాయించడం జరిగింది. ఎస్టీ సంక్షేమం కోసం 9,190 కోట్లు కేటాయించడం జరిగింది. ఇందులో కేంద్ర ప్రాయోజిత పథకాలు, రాష్ట్ర వాటా నిధులు 433.51 కోట్లు. ఇక మౌలిక వసతులు, రహదారులు, గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, పాఠశాలలు, హాస్టల్ నిర్మాణం అన్నిటి కోసం 100 కోట్లు కేటాయించడం జరిగింది. ఎస్సీ సంక్షేమం కోసం 20,644 కోట్లు కేటాయించారు. గత ఏడాదితో పోల్చుకుంటే 363 కోట్లు అధికం. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి కోసం 28.15 కోట్లు, ఎన్టీఆర్ విద్యోన్నతి కోసం 2.15 కోట్లు కేటాయించడం జరిగింది. ఈబీసీ మరియు ఇతర వర్గాల కోసం 10,699 కోట్లు కేటాయించారు. ఆర్యవైశ్య, బ్రాహ్మణ, కాపు, కమ్మ, రెడ్డి, క్షత్రియ వర్గాల అభివృద్ధి కోసం ఈ నిధులు కేటాయించారు. బోధనా రుసుములు, స్కాలర్షిప్ల కోసం 677 కోట్లు. నేత వృత్తి చేసేవారికి ఇది అక్కడ వేరే చోట పడాల్సింది ఇక్కడ పడింది. నెక్స్ట్ వ్యవసాయ బడ్జెట్. ఆంధ్రప్రదేశ్ 2026-27 వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం కేటాయింపులు 53,752 కోట్లు వ్యవసాయ బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. అన్నదాత సుఖీభావ ఆల్రెడీ పైన డిస్కస్ చేసాం. 6,600 కోట్లు కేటాయించడం జరిగింది. వ్యవసాయ విద్యుత్ సబ్సిడీకి 122.6 లక్షల పంపు సెట్లు 122.6 లక్షల వ్యవసాయ పంపు సెట్లు ఉచిత విద్యుత్తుకు 13,722 కోట్లు కేటాయించారు. సూక్ష్మ సేద్యం కొత్తగా 5 లక్షల ఎకరాలను డ్రిప్, స్ప్రింక్లర్ సాగు పరిధిలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాయలసీమ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇది ఇంపార్టెంట్ అండి. పశ్చిమ గోదావరి జిల్లాలను కోకో హబ్గా అభివృద్ధి చేసి ఇక్కడ చాక్లెట్ పరిశ్రమలు వచ్చేలా చర్యలు తీసుకుంటారు. కోనసీమ ప్రాంతాన్ని కొబ్బరి ఉత్పాదకతను పెంచేందుకు ప్రత్యేక శ్రద్ధ చేపడతారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ జిఎస్డిపిలో వ్యవసాయ రంగ వాటా 33.20% ఉంది. జాతీయ వృద్ధి రేటు దేశవ్యాప్తంగా వ్యవసాయ వృద్ధి రేటు కేవలం 0.80% మాత్రమే ఉండగా ఆంధ్రప్రదేశ్లో ఇది 7.83గా ఉంది. దేశం మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ వాటా 10% ఉంది. సో ముఖ్యమైన కేటాయింపులు శాఖల వారీగా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇది చాలా ఇంపార్టెంట్, మనకి ఇది బాగా చదువుకోవాలి. పాఠశాల విద్యకు 32,308.32 కోట్లు. బీసీ సంక్షేమం అంటే ఇక్కడ బీసీ సంక్షేమానికి 23,650.88 కోట్లు అని చెప్పి, అలాగే ఈ పైన బీసీలకి ఇక్కడ మీకు పైన 51.0 ఇది బీసీలు మొత్తానికి అండి. సంక్షేమం ఉండొచ్చు, ఇతర కార్యక్రమాల నుంచి మొత్తం బీసీలకు కేటాయించింది 51,021 కోట్లు. ఇక్కడ కేవలం బీసీ సంక్షేమంకు మాత్రమే కేటాయించింది ఎంత అంటే సంక్షేమ పథకాల కోసం కేటాయించింది 23,650.88 కోట్లు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 22,941 కోట్లు. వైద్య ఆరోగ్యానికి 19,306 కోట్లు. జలవనరులకు 18,223.67 కోట్లు. పురపాలక పట్టణాభివృద్ధికి 14,538 కోట్లు. ఇంధనం మరియు విద్యుత్తుకు 13,934 కోట్లు. వ్యవసాయానికి 11,745 కోట్లు. సాంఘిక సంక్షేమానికి 11,118 కోట్లు. ఈబీసీ సంక్షేమానికి 10,699 కోట్లు. నెక్స్ట్ మౌలిక సదుపాయాలు కేటాయింపుల వివరాలు. ఇంధన రంగానికి 13,934, లాజిస్టిక్స్ మరియు కనెక్టివిటీకి 13,546 కోట్లు. అమరావతి రాజధానికి 6,000 కోట్లు. ఎంఎస్ఎంఈలు మరియు పారిశ్రామిక ప్రోత్సాహానికి 3,121 కోట్లు. వైబిలిటీ గ్యాప్ ఫండ్ కింద 1,500 కోట్లు. డిజిటల్ ఇన్ఫ్రా మరియు క్వాంటమ్ వ్యాలీకి 638 కోట్లు. ఏపీ గ్రోత్ ఫండ్ కింద 100 కోట్లు కేటాయించడం జరిగింది. సంపద పంపిణీ అంటే ఏ పథకాలకి పంపిణీ ఎక్కువగా చేస్తున్నారని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ భరోసాకు 27,719 కోట్లు. దీపం 2కి 2,601 కోట్లు. వివిధ సామాజిక వర్గాల ఆర్థిక మద్దతుకు 2,320 కోట్లు. స్త్రీ శక్తి పథకానికి 1,420 కోట్లు. బలహీన వర్గాలకు ఉచిత సబ్సిడీ విద్యుత్ 600 కోట్లు. ఆటో డ్రైవర్ల సేవకు 450 కోట్లు కేటాయించడం జరిగింది. మానవ వనరుల అభివృద్ధి కేటాయింపులు. తల్లికి వందనం పథకానికి 9,628 కోట్లు. మహిళా మరియు శిశు సంక్షేమానికి 4,581 కోట్లు. స్కాలర్షిప్లకు 3,836 కోట్లు. సమగ్ర శిక్షకు 2,946 కోట్లు. ఉన్నత విద్యకు 2,566 కోట్లు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి 2,161 కోట్లు. మనబడి మన భవిష్యత్తుకు 1,500 కోట్లు. స్కిల్ డెవలప్మెంట్కు 1,232 కోట్లు కేటాయించడం జరిగింది. పిఎం స్కూల్స్కి 707 కోట్లు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యాధిమిత్రకు 654 కోట్లు. యువజన పురోభివృద్ధి మరియు క్రీడలకు 438 కోట్లు. సుస్థిర వ్యవసాయం మరియు నీటి భద్రత కేటాయింపులు. ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులకు పోలవరం కాకుండా అయితే 9,906 కోట్లు. అన్నదాత సుఖీభావకు 6,600 కోట్లు. పోలవరం ప్రాజెక్టుకు 6,105 కోట్లు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు 1927 కోట్లు. ధరల స్థిరీకరణ నిధికి 500 కోట్లు. మత్స్యకార సేవలో 260, పంటల బీమా 250, పిఎం కృషి సించాయి యోజన 190 కోట్లు. గౌరవప్రదమైన మరియు సరసమైన జీవనం విబీజీ రామ్జీకి 8,365 కోట్లు. గృహ నిర్మాణానికి 5,451 కోట్లు. డాక్టర్ నందమూరి తారక రామారావు వైద్య సేవా ట్రస్టుకు 4,000 కోట్లు. జలజీవన్ మిషన్కు 4,000 కోట్లు. ఫ్లెక్సిబుల్ పూల్ ప్రసూతి మరియు శిశు ఆరోగ్యానికి 2,144 కోట్లు. స్వచ్ఛ భారత్ మిషన్కు 1,037 కోట్లు. నేషనల్ లైవ్లీహుడ్ మిషన్కు 955 కోట్లు. పిఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు 838 కోట్లు కేటాయించడం జరిగిందండి. సో ఇది బడ్జెట్ యొక్క మ్యాక్సిమం ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ కవర్ అయినాయి. అయినా కూడా ఆర్థిక సర్వే మరియు ఏపీ బడ్జెట్ ఇంకా పూర్తి వివరాలతో మీకు మరొక వీడియో త్వరలో తీసుకొస్తానండి. కొంచెం డ్యూటీస్లో బిజీగా ఉండడం వల్ల వీడియోస్ చేయలేకపోతున్నాను. అవి ఫ్రీ అవ్వగానే మీకు ఎప్పట్లాగా మంచి కంటెంట్ అందించడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.